నమస్తే. దెయ్యాల ప్రతీకారం. రచన స్వరూప్ గారు. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బేబీ నీతూ, త్వరగా బుక్స్ తెచ్చుకోమ్మా, కాన్వెంట్ టైం అవుతోంది పిలిచాడు భుజంగరావు. వెయిట్ చేయండి డాడీ అంటూ పాలు తాగిన గ్లాసు టేబుల్ మీద ఉంచి పరుగున తన గదిలోకి వెళ్ళి పుస్తకాల సంచి తీసుకోబోయింది నీతూ. అవి జారి కింద పడ్డాయి. సర్దుకుని సంచిలో పెడదాము అని అనుకుంటుండగానే ఒళ్ళంతా చల్లగా అనిపించింది. ఏదో మగతలాగా ఫీల్ అయి కింద పడిపోయింది. 2 సెకండ్ల తర్వాత తీక్షణంగా ప్రజ్వలిస్తున్న కళ్ళతో పైకి లేచింది నీతూ. నోట్బుక్లో ఒక పేపర్ చింపి దానిమీద ఏదో రాసి మడతగా చుట్టి చేతిలో ఉంచుకొని పుస్తకాల సంచితో బయటకు నడిచి వచ్చింది. అప్పటికే భుజంగరావు కారులో కూర్చొని నీతూ కోసం వెయిట్ చేస్తున్నాడు. సంచి సీట్లో పడేసి తండ్రి పక్కన వచ్చి కూర్చుంది నీతూ. డోర్ వేసి కారు పోనిచ్చాడు డ్రైవర్ రంగా. నీతూ కాన్వెంట్ దగ్గర కారు ఆగేసరికి నీతూ చేతులోని కాగితం భుజంగరావు కోటి జేబులోకి చేరిన విషయం భుజంగరావుకు కూడా తెలియదు. కారు దిగిన కూతురుకు సంచి అందించి టాటా అని చెప్పాడు భుజంగరావు. టాటా గరగరలాడింది నీతూ కంఠం. ఆ కంఠధ్వనికి ఉలిక్కిపడి నీతూ వైపు పట్టి పట్టి చూశాడు భుజంగరావు. టాటా డాడీ నవ్వుతో చెయ్యి ఊపుతూ నిలబడ్డ కూతురులో ఏ మార్పు కనిపించలేదు భుజంగరావుకు. కారు కదిలి తన కంపెనీ వైపుకు పయనించసాగింది. ముందు సూట్ కేసుతో రంగా నడుస్తూ ఉంటే వెనక వస్తున్న భుజంగరావుని చూసి ఆఫీస్ స్టాఫ్ అంతా గౌరవంగా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అంటుంటే ప్రతిగా విశ్వాస్తో తన ఎయిర్ కండిషన్ గదిలోకి నడిచి రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు భుజంగరావు. సూట్ కేస్ టేబుల్ మీద ఉంచుతూ సార్ పెట్రోల్కు డబ్బులు ఇస్తా అన్నారు కదా అడిగాడు రంగా. ఓహ్, ఆ విషయమే మర్చిపోయానురా. కోర్టు జేబులో చేయిపోనిచ్చి క్యాష్ తీస్తూ ఉంటే ఒక కాగితం జారి కింద పడింది. ఆ కాగితం తీసి టేబుల్ మీద పెట్టాడు రంగా. 10 రూపాయల నోటిచ్చి రంగాన్ని పంపేసి జేబులో నుండి పడిన కాగితం ఏమై ఉంటుందా అని చేతిలోకి తీసుకొని మడతలు విప్పాడు భుజంగరావు. మృత్యు గడియలకు ఆసన్నం అవుతున్నావు. నిన్ను చంపడానికి నాకు నిమిషం కూడా పట్టదు. వారం క్రితం నన్ను, నా భార్య రాగిణిని ఎన్ని చిత్రహింసలు పెట్టి చంపారో లేదా చంపావో నిన్ను కూడా అలాగే చంపుతాను. ముందు నీ ఆఫీసు స్టాఫ్తోనే నీకు దేహశుద్ధి జరిపిస్తాను, కాచుకో. చేతులు వణుకుతూ ఉంటే పేపర్ జారి కింద పడిపోయింది. భయంతో భుజంగరావు శరీరం చిన్నగా కంపించసాగింది. ఆ పేపర్ తన కోటు జేబులోకి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. పేపర్ చేతిలోకి తీసుకుని మళ్ళా చదివాడు. ఆ దస్తూరి తనకు పరిచయం కానిది. పేపరు వెనక్కి తిప్పి చూసి మరింత ఆశ్చర్యపోయాడు భుజంగరావు. ఆ కాగితము నీతూ నోట్బుక్లోందని గ్రహించాడు. దానికి ముందు రోజు డేట్తో స్కూల్లో చెప్పిన నోట్స్ రాసి ఉంది అందులో. అయితే ఈ పని నీతూ చేసిందా? ఒక్క క్షణం అనుమానం వచ్చింది అతనికి. అయినా నీతూ వయసు 6 సంవత్సరాలు. తెలుగులో అఆలు కూడా తెలియవు. మరి ఇంకెవరు చేశారు ఈ పని? రంగాయి ఉంటాడా? వాడు అసలు చదువుకోనే లేదే. అయితే ఇంకెవరు చేసి ఉంటారు? ఆలోచిస్తున్నా అర్థం కావడం లేదు భుజంగరావుకు. నీ ఆఫీస్ స్టాఫ్తోనే నీకు దేహశుద్ధి చేయిస్తాను, కాచుకో. సవాల్ చేస్తూగా అనిపించాయి లెటర్లోని వాక్యాలు. భరించలేనట్టు కాగితాన్ని ముక్కలు ముక్కలు చేసి వేస్ట్ బాక్స్లోకి విసిరికొట్టాడు. ఎందుకో ఆఫీస్లో ఉండాలి అని అనిపించలేదు. తన చేతి కింద పనిచేసే వాళ్లే తనను కొడతారు అంటే చాలా విచిత్రంగా అనిపించింది. ఆ ఊహ రావడమే అతడు భరించలేకపోతున్నాడు. అర్జెంటుగా టైపు కావాల్సిన లెటర్లు ఉన్నాయి. వాటిని డిక్టేట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాము అని నిర్ణయించుకుని బెళ్ళు కొట్టి బాయ్ని పిలిచాడు. సార్ అంటూ వచ్చి వినయంగా నిలబడ్డాడు బాయ్. స్టెనో మాధవిని రమ్మను. పెన్ను తీసుకుని ఫైల్స్లో కాగితాల మీద సంతకాలు చేస్తూ అన్నాడు. అలాగే సార్ అంటూ వెళ్ళిపోయాడు బాయ్. 5 నిమిషాల తర్వాత చేతిలో పుస్తకం పెన్సిల్తో ఆ గదిలోకి వచ్చింది మాధవి. తెల్లని ఛాయతో, నిండైన అవయవ సౌష్ఠవంతో చూసిన వాళ్ల మతులు పోగొట్టే అంత అందంగా ఉంటుంది మాధవి. ఆ కంపెనీలో కొత్తగా స్టెనోగా సెలెక్ట్ అయింది. రసికుడైన భుజంగరావు వచ్చిన అందరి అమ్మాయిల్లో మాధవిని సెలెక్ట్ చేసుకున్నాడు అతను. ఆ తర్వాత
ఆ విషయాల్లో మాధవి చాలా స్ట్రిక్ట్ అని తెలుసుకుని ప్లాన్ ప్రకారం అనుభవించాలి అనే ఉద్దేశం కూడా అతని మనసులో లేకపోలేదు. గుడ్ మార్నింగ్ సార్ అంది పుస్తకం తెరిచి. పెన్సిల్ని పొజిషన్లో పట్టుకుని. భుజంగరావు అటు ఇటు తిరుగుతూ లెటర్ డిక్టేట్ చేస్తుంటే షార్ట్ హ్యాండ్లో స్పీడ్గా రాసుకుంటూ పోతోంది మాధవి. ఉన్నట్టుండి భుజంగరావు చెప్పడం ఆపేశాడు. అతడిలో ఏదో మార్పు. మరో నిమిషం తర్వాత కూడా లెటరు డిక్టేట్ చెయ్యకపోయేసరికి పుస్తకం నుండి తల తిప్పి చూసిన మాధవి ఆకలిగా కాంక్షగా నిండిన కళ్ళతో తన వైపు చూస్తున్న బాస్ని చూసి అదిరిపడింది. సార్ లెటర్ అయోమయంగా బెదురు చూపులు చూస్తున్న మొహంతో భయం భయంగానే అంది. వస్తున్నా గరగర మంది భుజంగరావు గొంతు. అంటూనే మాధవిని 2 చేతులతో బంధించి పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ చర్యకు మాధవి అణువణువు ఆగ్రహంతో మండి పిచ్చి కోపంతో ఏడ్చి భుజంగరావు చెంపల్ని పగలగొట్టింది. ఆ దెబ్బలకు కొంచెం పట్టు సడలించాడు భుజంగరావు. అదే అదనుగా ఒక్క తోపు తోసి తలుపు వైపు పరుగుదీసింది. వెనకే భుజంగరావు పరిగెత్తాడు. తలుపు తెరుచుకొని రొప్పుతూ బయటపడ్డ మాధవిని చూడగానే ఆఫీస్ స్టాఫ్ అంతా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని చూడసాగాడు. ఇంతలో అదే తలుపు తెరుచుకొని బయటకొచ్చిన భుజంగరావు టేబుల్ మీద చేతులాంచి ఆయాసం తీర్చుకుంటున్న మాధవిని వెనక నుండి బంధించి ఒళ్ళంతా ముద్దులు పెట్టేస్తున్నాడు. ఓ క్షణం అది చూసి సినిమానా లేక వాస్తవమా అన్న ఆలోచనలో పడిపోయారు ఆఫీస్ స్టాఫ్. మాధవిని కింద పడేసి మీద పడ్డాడు భుజంగరావు. అతని పట్టు నుండి విడిపించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూ హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తోంది. అప్పటికి గాని ఆఫీస్ స్టాఫ్లో చైతన్యం రాలేదు. తమ కళ్ల ముందే సాటి ఉద్యోగిపై అత్యాచారం తలపెడుతున్న భుజంగరావు ఆ క్షణంలో తమ బాస్ అన్న విషయం కూడా విస్మరించారు. మాధవి నుండి భుజంగరావు కోటు కాలర్ పట్టుకొని పైకి లేపి ఈడ్చి తన్నాడు హెడ్ క్లర్క్. ఆ దెబ్బకు ఎగురుకుంటూ వెళ్లి టేబుల్ మీద పడ్డాడు భుజంగరావు. నిద్ర మత్తు వదిలిన వాడిలాగా పైకి లేచాడు. చుట్టూ ఆఫీస్ స్టాఫ్ పిడికిళ్ళు బిగించి పళ్ళు పటపటలాడిస్తూ మీదకొస్తుంటే ఓ పక్క మాధవి చెరిగిన జాకెట్ చుట్టూ పైట కొంగు చుట్టుకుని ఏడుస్తుండడం చూసి ఆశ్చర్యపోయాడు. తన మీదకు రాబోతున్న వాళ్లను ఏమైంది ఏమైంది అంటూ భయంగా అడగసాగాడు. అతడి మాటలకు ఒక్కరూ నోటితో సమాధానం చెప్పలేదు. కాళ్లతో చేతులతోనే చెప్పారు. ఆడ మగ అంతా ఏకమై ఉతకసాగారు. భుజంగరావు మీద కోపమున్న వాళ్లంతా మళ్ళీ ఛాన్స్ దొరకదు అన్నట్టు మరింత కసిగా బాధసాగారు. అప్పుడే కారులో పెట్రోల్ పోయించుకొచ్చిన రంగారావు భుజంగరావుని ఉతికేస్తూ కనిపించిన ఆఫీసు ఉద్యోగులను ఇది కళ నిజమా అన్న మీమాంసలో పడిపోయి చూస్తున్నాడు. వెంటనే తేరుకొని వాళ్ల మధ్యలోకి వెళ్ళి అందరినీ శాంతపరుస్తూ ఏం జరిగింది ప్రశ్నించాడు. వీడి చేతి కింద పని చేయడానికి వచ్చినంతలో వీడెన్ని చేసినా నోరు మూసుకొని ఉంటామని అనుకుంటున్నాడేమో. బాసే కాదు, వాడి బాబు వచ్చినా వాడికి కూడా ఇదే గతి. తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయి అంటూ ఉచిత సలహా పాడేసి ఏడుస్తున్న మాధవిని ఊరడించడానికి అటు నడిచారు అందరూ. జరిగిందంటూ అర్థం చేసుకున్న రంగ మూలుగుతూ ఉన్న భుజంగరావుని కారు వెనక సీట్లో పడుకోబెట్టి హాస్పిటల్ వైపు కారును పోనిచ్చాడు. బుద్ధిలేని పనిచేసి ఆఫీస్ స్టాఫ్తో తన్నించుకుని హాస్పిటల్లో జాయిన్ కాబడ్డాడు అన్న విషయం రంగా చెప్పగానే పరామర్శించడానికి పరుగు పరుగున వచ్చారు థామస్, షేర్ ఖాన్లు. వీళ్ళిద్దరూ భుజంగరావుకు 2 భుజాలు లాంటివారు. థామస్ వయసు 42, నల్లగా లావుగా ఉంటాడు. కొన్ని కంపెనీల్లో పార్ట్నర్లుగా ఉంటూ సైడ్న స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. శృంగార పురుషుడు. భార్య వియోగి. 20 ఏళ్ల కొడుకు స్టూవర్ట్, 17 ఏళ్ల కూతురు ఎలిజా అతడికున్న సంతానం. షేర్ ఖాన్ వయసు 40. కళ్లకు కాటుక, నెత్తిన టోపీ తెల్లటిది, గడ్డం మీసాలతో వింతగా ఉంటాడు. స్వంత టైర్ల కంపెనీ ఉంది. స్నేహితుల స్మగ్లింగ్లో సహపాత్ర ఉంటుంది. భార్య పేరు ఫాతిమా బేగం, ఒక్కతే కూతురు నజిమా, వయసు 16. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు భుజంగరావు. ఆ పిల్ల మీద మరీ అంత మనసైతే సమయం సందర్భం చూడకుండా ఆఫీస్ స్టాఫ్ అందరి మధ్య ఆ పని చేయబోతే
వాళ్ళు సహిస్తారా? ఎగతాళిగా అన్నాడు థామస్ బెడ్ మీద మూలుగుతున్న భుజంగరావుతో. అంతగా మనసైతే ఎన్ని మార్గాలు లేవు, మన ధర్మాలు ఎన్నని లేవు. ఏది ప్రయోగించకుండా ముందెవరున్నారో ఏమిటో కూడా చూడకుండా మీద పడిపోవడమేనా? ఈ మాటలు షేర్ఖాన్ అన్నాడు. ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను, అసలు నాకేం జరిగిందో నాకు తెలియదు. మాధవిపై అత్యాచారం జరపాలనుకోవడం కూడా నాకు తెలియదు. నాకు తెలిసేసరికి నేను ఒక టేబుల్ మీద పడున్నాను. అందరూ నన్ను తన్నడానికి వస్తూ కనిపించారు. వాళ్ళెందుకు నన్ను కొట్టారో ఇప్పుడు మీరు చెప్తే గానీ నాకు తెలియదు. దెబ్బలు పెడుతున్న బాధ భరిస్తూ అన్నాడు భుజంగరావు. అతడి మాటలకు వింతగా చూశారు థామస్, షేర్ఖాన్లు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు అడిగాడు షేర్ఖాన్. తను ఆఫీస్కు రావడం, తన జేబులో నుంచి బయటపడిన కాగితం, అందులోని సారాంశం, ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకున్న విషయం అన్నీ చెప్పాడు భుజంగరావు. నిజం చెప్తున్నాను షేర్ఖాన్, మీరు నమ్మండి. మాధవికి లెటర్ డిక్టేట్ చేయడం కూడా గుర్తుంది. మధ్యలో నా ఒళ్ళంతా చల్లగా అయినట్లు అనిపించింది. ఒక్కసారిగా గగురు పొడిచింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. గాలి పీల్చుకోవడానికి ఆగాడు భుజంగరావు. అయితే ఇదంతా ఆ ఉత్తరం రాసిన పృథ్వీరాజు దెయ్యం చేసిన పనేనంటావు? మెల్లగా అడిగాడు షేర్ఖాన్. జరిగింది చూస్తుంటే అట్లాగే అనిపిస్తోంది. భుజంగరావు మాటలకు చిన్నగా నవ్వాడు థామస్. జరిగిన అవమానాన్ని కప్పిపుచ్చుకోవడానికి అలా నాటకం ఆడుతున్నాడని భావించాడు. నిజంగా అది ఆ జంట దెయ్యాల పనే అయినట్లయితే ఆ రోజు మనందరం కలిసే ఆ పని చేశాం కదా. మరి మమ్మల్ని ఏం చేయలేదేంటి మరి? అనుమానంగానే అడిగాడు థామస్. సమాధానం చెప్పలేకపోయాడు భుజంగరావు. ఆ దెయ్యాల విషయం గుర్తుకొస్తేనే హడిలిపోతున్నాడు. జరిగిన విషయం భార్యకు తెలియనికుండా జాగ్రత్త పడ్డాడు. రేపటి నుంచి ఆఫీసు ఏ ముఖంతో వెళ్లాలో అర్థం కావడం లేదు థామస్కి. ఆవేదనగా అన్నాడు. నువ్వేం వర్రీగాకు, అన్నీ మేము చూసుకుంటాం. నువ్వు అట్టే ఆ దెయ్యాల గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. నన్ను అడిగితే అసలు దెయ్యాలు లేవంటాను. మన నీడే మన దెయ్యం. అంతే, బాగా విశ్రాంతి తీసుకో. అదిగో నీ భార్య, నీ బేబీ వస్తున్నారు. మరి మేము వెళ్ళొస్తామే, తర్వాత కలుస్తాం అంటూ వీడుకోలు చెప్పి వెళ్ళిపోయారు మిత్రులు ఇద్దరు. టంగ్ టంగ్ కర్ణబేర్రి పగిలిపోతుందా అన్నంత గట్టిగా వినిపించిన ఆ గంటల చప్పుడుకు అదిరిపడి లేచాడు థామస్. అతని భవనమంతా నిశ్శబ్దంగా ఉంది. నిజంగా ఆ గంటలంత గట్టిగా వినిపించేటట్లయితే సువర్టు, ఎలీజాలు ఈపాటికే నిద్ర లేచేవారే. మరెందుకు లేవలేదు? లేక తను ఒక్కడికే అలా వినిపించిందా? అలా ఆలోచిస్తున్న అంతలోనే గది బయట ఎవరో చిన్నగా నవ్వినట్లు అనిపించింది. గబాలను మంచం దిగి పరుగున వెళ్ళి తలుపు తెరిచాడు. తన గది పక్క నుండి మేడపైకి మెట్లున్నాయి. ఆ మెట్ల మీద ఏదో ఆకారం నడిచి వెళ్ళిపోవడం స్పష్టంగా చూశాడు. పక్కనే ఉన్న స్విచ్ ఆన్ చేశాడు. కరెంటు లేక లైటు వెలగడమే లేదు. గబగబా మేడ మీదకు నడిచాడు. విశాలమైన మేడ. ఆ మేడ మీద పనికుర్రాడు రాము నిద్రపోతున్నాడు. వాడు తప్ప మరెవరూ కనిపించలేదు థామస్కు. వాణ్ణి లేపి, ఎవరైనా ఇటు వచ్చారా అని అడుగుదామా అని వాడి దగ్గరకు వచ్చాడు థామస్. నువ్వు వస్తావని తెలుసు థామస్. నీ మిత్రుడికి జరిగిన పరాభవం చూశావు కదా, అదంతా నా మహిమే. ఆ అదృష్టాన్ని రేపే నీకు కూడా అందిస్తున్నాను. ఈ పట్టణ ప్రజలతోనే నీకు సన్మానం చేయిస్తాను. గరగరలాడుతోంది పని కుర్రాడి కంఠం. వింటున్న థామస్కు ఒళ్ళు మండిపోయింది. రాత్రి భోజనాల సందర్భంలో స్టూవర్టు, ఎలిజాలకు భుజంగరావు విషయం టూకీగా చెప్పాడు. అది విన్న స్టూవర్టు, ఎలిజాలు నవ్వుతుంటే భోజనం వడ్డిస్తున్న రాము కూడా నవ్వాడు. అది విని ఉండడం వల్ల తను నాట పట్టించాలి అనే ఎలా చేసి ఉంటాడు అనే కోపంతో మేడ మీదకు వాలి ఉన్న జామ చెట్టు కొమ్మ వెరిచి దానితో రాముని ఇష్టం వచ్చినట్టు కొట్టసాగాడు థామస్. ఆ దెబ్బలకు నిద్రమత్తు వదిలిపోయింది రాముకి. అకారణంగా యజమాని ఎందుకు కొడుతున్నాడో అర్థం కాక, తగులుతున్న దెబ్బలకు తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఏడవసాగాడు. ఆ అరుపులకు నిద్రలేచిన కూతురు, కొడుకు పరిగెత్తుకొని మేడ మీదకు వచ్చారు. ఇంత రాత్రి వేళ రాముని ఎందుకలా చావగొడుతున్నాడో అర్థం కాలేదు వాళ్లకు. కూతురు, కొడుకు రావడం చూసి రాము పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ వెనక చేరి ఏడవసాగాడు.
బరికెబుచ్చుకుని ఆవేశంతో వస్తున్న తండ్రిని మధ్యలోనే అడ్డుకుని, ఏంటి డాడీ, వాడేం చేశాడు, ఎందుకలా కొడుతున్నారు అంటూ అడిగాడు స్టూవర్ట్. నన్నే ఎగతాళి పట్టించాలని, ఆటలు ఆడించాలని చూస్తున్నాడ్రా ఈ వెధవ. ఒకసారి జ్ఞాపకం ఉండేలాగా బుద్ధి చెప్తే రెండోసారి ఇలాంటి పనులు చేయడు ఆవేశంతో రొప్పుతూ చెప్పసాగాడు థామస్. అసలు వీడేం చేశాడో చెప్పండి డాడీ. తండ్రి చేతిలో బరికి లాక్కుని మేడ కిందకు విసిరేసి అడిగింది ఎలిజా. జరిగిందంతా చెప్పాడు థామస్. విని ఆశ్చర్యపోయారు కూతురు కొడుకు. వింతగా తండ్రి వైపు చూశారు. డాడీకి ఏమైనా మతిపోలేదు కదా అన్నట్లు. డాడీ, మీరు చెప్పింది నమ్మలేకుండా ఉన్నాం. మీరేదో కలగని అనవసరంగా వాడిని తన్నుతున్నారు. మీ ఆవేశంలో వాడు మోగవాడు అన్న విషయమే మర్చిపోయినట్లున్నారు. స్టూవర్ట్ మాటలకు తుళ్ళిపడ్డాడు థామస్. అప్పటికి కానీ అతడికి గుర్తు రాలేదు రాము మోగవాడు అనే విషయం. అంతా అయోమయంగా అనిపించింది థామస్కు. ఒకవేళ ఆ దయ్యాలే తన మీద కూడా విజృంభించలేదు కదా. ఆ విషయం స్ఫురణకు రాగానే థామస్ గుండెలు దడదడలాడాయి. ఏడుస్తున్న రామోని తీసుకుని మేడ దిగి వెళ్ళిపోయింది ఎలిజా. మీ ఫ్రెండ్ని గురించి, అతను చెప్పిన కళ్ళబొల్లి కథలను గురించి ఆలోచిస్తూ నిద్రపోయి ఉంటారు డాడీ. పీడకలు వచ్చి ఉంటుంది. బైబిల్ చదువుకొని నిద్రపోండి సలహా ఇచ్చి ఆవులిస్తూ వెళ్ళిపోయాడు స్టూవర్ట్. మెల్లగా తన గదిలోకి నడిచి ఆలోచనలో పడ్డాడు థామస్. మూగవాడైన రాము మాట్లాడడం కళ్ళారా చూశాడు, చెవులారా విన్నాడు. ఇది ఎలా సాధ్యం? అంతా ఆ దెయ్యాల మహిమేనా? జరిగింది నమ్మాలా వద్దా అన్న సందిగ్ధంలో పడిపోయాడు థామస్. ఆ ఆలోచనతోనే తెల్లవారులు జాగారం చేశాడు. ఉదయం 8 అయింది. ఫోన్ రింగ్ అవుతుంటే రిసీవర్ ఎత్తి హలో అన్నాడు థామస్. నేను భుజంగరావుని. అవతల నుంచి నీరసంగా పలికింది భుజంగరావు గొంతు. ఓహో, నువ్వా? ఎలా ఉంది ఒంట్లో? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ప్రస్తుతం పర్వాలేదు. నిన్న సాయంత్రమే డిశ్చార్జ్ అయి వచ్చేసాను. అప్పుడే ఆఫీస్కి వెళ్ళి 2 రోజులైంది. అక్కడి వాతావరణం ఎలా ఉందో ఒకసారి చూసి నాకు చెప్పరాదు? అలాగేలే, సాయంత్రం త్రిబుల్ క్వీన్ క్లబ్లో కలుసుకుందాం. తప్పకుండా. ఇంకేంటి విశేషాలు? నీకు చెప్తాను కదా. సరుకు సిద్ధంగా ఉంది. ఇక లారీలు తెప్పించి పంపించడమే తర్వాయి. అవతల పార్టీలు తొందర పెడుతున్నాయి. అవును. ఏం చేశారు ఆ విషయం? ఇంతకుముందే షేర్ఖాను ఫోన్ చేసి చెప్పాడు. రాత్రి లారీల్లోకి లోడ్ ఎక్కించి తన గోడంలో సిద్ధంగా ఉంచాడట. అవి కరెక్ట్గా ఉదయం 8:45 బయలుదేరి వెళ్తున్నట్టు చెప్పాడు. ఈసారి మన వాటాకి ఎంత ముడుతుందంటావు? అట్నుంచి హుషారుగా అడిగాడు భుజంగరావు. అది ఫోన్లో చెప్పేది కాదు. అన్ని విషయాలు రాత్రి క్లబ్లోనే. ఉంటానే మరి. అతడు ఆఫీస్కి వెళ్తాను ఫ్రెష్ అయిన తర్వాత అన్నాడు. ఏం ఇప్పుడే నిద్ర లేచావేంటి? అవును, రాత్రి తెల్లవారులు నిద్రపట్టలేదు. ఎందుకని? తనకి రాత్రి జరిగిన సంఘటన అనుభవం, దెయ్యం చేసిన హెచ్చరిక చెప్దామా వద్దా అన్న మీమాంసలో పడ్డాడు థామస్. అసలే జరిగిన దానికి భయంతో సగం చచ్చాడు. మరింత బెద్దరగొట్టడం ఎందుకు అని ఆగిపోయాడు. ఏం లేదు, కొంచెం తలనొప్పి వచ్చింది. సరే మరి ఉంటానే. ఓకే అంటూ ఫోన్ పెట్టేసి పైకి లేచాడు. భుజంగరావు ఆఫీస్కి బయలుదేరాడు థామస్. ఓ చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేత్తో సిగరెట్ కాలుస్తున్నాడు. ఉన్నట్టుండి తన పక్కన ఎవరో కూర్చున్నట్టు ఫీల్ అయ్యాడు. తల పక్కకు తిప్పి చూస్తే అక్కడ సీటు కొంచెం అణిగి ఉన్నట్టు ఎవరో కూర్చున్నట్లే కనిపించింది. కానీ మనుషులంటూ ఎవరూ లేనిదే అలా ఎందుకు ఉన్నదో అర్థం కాలేదు. ధైర్యం చేసి అక్కడ చేత్తో తడుముదామని ఒక చేత్తో స్టీరింగ్ని కంట్రోల్ చేస్తూ రెండో చేత్తో సీటు మీద చెయ్యి వేయబోయాడు. ఆ చెయ్యిని మధ్యలోనే ఎవరో అడ్డుకుని తీసుకెళ్లి స్టీరింగ్ మీద ఉంచడంతో ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అదిరిపడ్డాడు. ఒళ్ళంతా జలజరించినట్లు అనిపించింది. వెనక సీట్లో కూడా అలజడి వినిపించడంతో అటు చూడకూడదనుకుంటూనే తల తిప్పి అటు చూశాడు. అక్కడ నగ్నంగా ఒళ్ళంతా రక్తంతో ఎర్రబారిన కళ్ళతో నోటికి ఇరుపక్కల కూరలతో వికృతంగా నవ్వుతూ థామస్ ముఖానికి దగ్గరగా
తన ముఖాన్ని తీసుకువచ్చిన రాగిణిని చూసి వెర్రిగా పెద్ద కేక పెట్టాడు. కానీ అది గొంతులోనే అడ్డుపడ్డట్టు ఆగిపోయింది. గబగబా కారు ఆపి కిందకు దిగుదామా అని అనుకున్నాడు. తన ప్రయత్నం ఫలించలేదు. తనని వెనక నుండి ఎవరో గట్టిగా అదిమి పెట్టినట్టు అంగుళం కూడా కదలలేకపోయాడు. అంతలోనే మరొక భయంకరమైన సన్నివేశం. తన పక్కనే వికృత ఆకారంలో ఉన్న ఒక కన్ను బయటకొచ్చి నరంతో వేలాడుతూ ఒళ్ళంతా రక్తం కారుతూ తెగిన పొట్టలో నుండి పేగులు బయటకొచ్చి భయంకరమైన రూపంతో కూర్చున్న పృథ్వీరాజ్ రక్తం కారుతున్న చేతులతో స్టీరింగ్ ముందున్న తన చేతులను అదుముతూ కనిపించాడు థామస్కు. దాంతో హిస్టీరియా వచ్చిన వాడిలాగా వణికిపోతూ ఊగిపోతున్నాడు థామస్. స్టీరింగ్ మీద తన చేతులు అంటుకుపోయినట్టుగా ఉన్నాయి. కారు మాత్రం ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద పాములాగా మెలికలు తిరుగుతూ పోతోంది. రోడ్డు మీద ఆహాకారాలు చేస్తున్న ప్రజలు పక్కకి తప్పుకున్నారు. కాన్వెంట్ ముందు కారు ఆగింది. పుస్తకాలు తీసుకుని కారు దిగి నవ్వుతూ తండ్రికి టాటా చెప్పి వెళ్ళిపోయింది నీతు. ఎక్కడికి పోనీయమంటాడు సార్? వినయంగా అడిగాడు రంగా. షేర్ ఖాన్కి లోడ్ పంపిస్తున్నట్టు ఉదయం ఫోన్లో థామస్ చెప్పాడు. ఈ పాటికి లారీలు వెళ్ళిపోయి ఉంటాయి. ఒకసారి షేర్ ఖాన్ దగ్గరికి వెళ్ళొస్తే కొంచెం సేపు కాలక్షేపం అవుతుంది అనే ఉద్దేశంతో కారుని షేర్ ఖాన్ ఇంటికి పోని అని చెప్పాడు రంగాతో. కారు షేర్ ఖాన్ ఇంటి వైపు పరుగుదీసింది. తండ్రి కనిపించేంత వరకు టాటా చెప్తూనే ఉంది నీతు. ఇక లోపలికి వెళదాము అని అనుకుంటుండగా రోడ్డు మీద అందరూ పెద్ద పెద్ద అరుపులు అరుస్తుండడం చూసి ఏమై ఉంటుందా అని ఉత్సుకతతో వాళ్ళ వైపు చూసింది. దూరంగా ఒక కారు పాములాగా అటు ఇటు తిరుగుతూ వస్తుంటే విచిత్రంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది. కారును కంట్రోల్ చేయాలని బలవంతంగా కదలాలని ప్రయత్నిస్తున్నాడు థామస్. అతని ప్రయత్నం వ్యర్థమైపోతోంది. ఎదురుగా వస్తున్న సైకిళ్ళు, స్కూటర్ల వాళ్ళు భయంతో రోడ్డు పక్కకంటూ తప్పుకుంటున్నారు. ఎవరిని గుద్దేస్తాడో, దేన్ని గుద్దుకుంటుందో అన్నట్టు భయంతో పెడ కేకలు పెడుతున్నారు ప్రజలు. కాన్వెంట్ దగ్గరకు వచ్చేసింది కారు. దగ్గరకు వస్తున్న కారు మృత్యులాగా కనిపించింది నీతూకు. భయంతో అక్కడి నుంచి పారిపోవాలని వెనక్కు తిరగడం. అంతలోనే కారు నీతూని ఢీ కొట్టడం, కీచుమంటూ హఠాత్తుగా కారు దానంతట అదే ఆగిపోవడం క్షణంలో జరిగిపోయింది. 3 గజాల దూరం ఎగిరి పడిన నీతు తల పగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది. జరిగిన దారుణాన్ని చూసిన ప్రజలు పట్టరాని ఆవేశంతో కారు వైపుకి పరుగున వచ్చారు. డోర్ తెరిచిన థామస్ను విసురుగా బయటికి లాగి ఫుట్బాల్ ఆడినట్టు కాళ్లతో ఇష్టం వచ్చినట్టు తన్నసాగారు. కొందరు కారు అద్దాలు పగలగొడితే మరికొందరు దానికి నిప్పంటించారు. బగ్గున ఇంజన్ అంటుకుని మంటలు లేచాయి. భుజంగరావు షేర్ ఖాన్ ఇంటికి వెళ్ళేసరికి మొదటి గదిలోనే ఎదురైంది ఫాతిమా బేగం. భుజంగరావుని చూడ్డంతోనే పక్క గదిలోకి తప్పుకుని పనివాణ్ణి పిలిచి షాప్ లేరని, ఏదో ఫోన్ వస్తే కంగారు పడ్డారని, వెంటనే థామస్ గారికి ఫోన్ చేస్తే అటెవరూ రిసీవ్ చేసుకోలేదని, దాంతో విసుక్కుంటూ ఫోన్ పెట్టేసి భుజంగరావు ఇంటికి వెళ్తున్నట్టు తనతో చెప్పి హడావిడిగా కారేసుకుని వెళ్ళిపోయారు అని చెప్పమని పనివాడితో ఫాతిమా బేగం చెప్తూ ఉంటే అన్నీ వింటూనే ఉన్నాడు భుజంగరావు. అంత హడావిడి పడ్డానికి షేర్ ఖాన్కు ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో అతనికి అంతుబట్టలేదు. పనివాడు ఫాతిమా బేగం చెప్పిన విషయాలు చెప్పడానికి రాబోతుంటే అన్నీ విన్నాను, కానీ నేను వెళ్తున్నానని వారితో చెప్పు అని అక్కడి నుంచి వచ్చి కారులో కూలబడ్డాడు. అర్జెంటుగా ఇంటికి పోని అని ఆర్డర్ వేశాడు రంగాకు. భుజంగరావు ఇంటి ముందు కారు ఆపి హడావిడిగా లోపలికి వచ్చాడు షేర్ ఖాన్. అక్కడ భుజంగరావు లేడని, నీతూని కాన్వెంట్ దగ్గర దింపడానికి అప్పుడే బయలుదేరి వెళ్ళాడు అని సుగుణావతి చెప్పడంతో కంగారుగా బయటకొచ్చి కారెక్కి నీతూ కాన్వెంట్ వైపు పరుగులు తీయించాడు షేర్ ఖాన్. కాన్వెంట్ దగ్గర జరుగుతున్న మారణ హోమం చూసేసరికి అతడి మెదడు పనిచేయడమే మానేసింది. ఒక్క నిమిషం తర్వాత కానీ అతడిలో చలనం కలగలేదు. పరుగున వెళ్ళి జనాల చేతిలో చావు దెబ్బలు తింటూ స్పృహ తప్పబోతున్న థామస్ను లాక్కొచ్చి కారులో పడేసి
వెనక్కు తిప్పి హాస్పిటల్ వైపు పోనిచ్చాడు షేర్ ఖాన్. కాన్వెంట్ దగ్గర కాలిపోతున్న కారు ఒకచోట గుంపుగా మూగి ఉన్న జనాన్ని చూడగానే ఆశ్చర్యంతో కిందకి దిగాడు భుజంగరావు. కాలిపోతున్న కారు థామస్దిగా గుర్తించాడు. పాపం, ముక్కు పచ్చలారని పిల్ల, దుర్మార్గుడు, పొట్టను పెట్టేసుకున్నాడు. ఎవరో పక్క నుండి అనుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పిల్ల ఎవరై ఉంటుందా అని అనుకుంటూ గుంపును చీల్చుకొని వెళ్ళిన భుజంగరావుకు రక్తపు మడుగులో శవమై ఉన్న కూతుర్ని చూడగానే బేబీ నీతూ అని అరుస్తూ స్పృహ తప్పి కింద పడిపోయాడు. హాస్పిటల్లో జాయిన్ చేసిన 2 గంటల తర్వాత కానీ థామస్కు స్పృహ రాలేదు. స్పృహ రాగానే చచ్చిపోయిందా, నీతూ చచ్చిపోయిందా? భుజంగరావు నన్ను క్షమించాడు. నాకు తెలుసు వాడు అన్నట్లే దెయ్యాలై మన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు. నాకు తెలుసు పిచ్చిగా వాగుతున్న థామస్ను వారిస్తూ, సరిగ్గా చూసావా నువ్వు ఎవరికి యాక్సిడెంట్ చేశావో కంగారుగా అడిగాడు షేర్ ఖాన్. స్పష్టంగా చూశాను. అవే నీలి కళ్ళు, అవే లేత బుగ్గలు. లేక పుట్టిందని ప్రాణంగా చూసుకుంటున్నాడు. ఆ పాప ప్రాణాలు పొట్టను పెట్టుకున్నాను. షేర్ ఖాన్, నిజం చెప్తున్నాను. జరిగిన దాంట్లో నా పొరపాటు ఏమీ లేదు. నా శాయశక్తులా ప్రయత్నించాను. ఆ పృథ్వీరాజు, రాగిణిలు, ఆ 2 దెయ్యాల ముందు నేను ఓడిపోయాను. షేర్ ఖాన్, నేను ఓడిపోయాను. బాగా ఎక్సైట్ కావడం వల్ల ఏడ్చేస్తున్నాడు థామస్. మన నీడే మన దెయ్యం అంటూ కొట్టిపారేసే థామస్ తనే దెయ్యాలు అంటుంటే మరింత ఆశ్చర్యపడ్డాడు షేర్ ఖాన్. జరిగినవి చూస్తుంటే అతడికి కూడా భయం పట్టుకుంది. ఇందాక ఫోన్ చేసింది కూడా ఆ దెయ్యం పనేనా? షేర్ ఖాన్ మస్తిష్కంలో ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి. అసలేం జరిగిందో అసలు వివరంగా చెప్పు అన్నాడు ఆలోచనలు ఆపి. రాత్రి మూగవాడైన రాము మాట్లాడడం దగ్గర నుంచి కారు నీతుని యాక్సిడెంట్ చేయడం వరకు పూర్తిగా చెప్పాడు థామస్. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు షేర్ ఖాన్. సమయానికి నీవు రాకపోతే నా ప్రాణం ఆ ప్రజల చేతుల్లో. ఓహో, ఊహించలేకపోతున్నాను. ఇంతకు ఆ క్షణంలో నువ్వెందుకు వచ్చావు? ఆశ్చర్యంగా అడిగాడు థామస్. ఉదయం అనుకున్న టైంకు దగ్గరుండి లారీలు పంపించేసిన తర్వాత ఇంటికొచ్చిన 15 గంటలో ఫోన్ వచ్చింది. ప్రభుత్వం కళ్ళు గప్పి పంపిస్తున్న సరుకంతా మీరు అనుకునే చోటికి చేరదు షేర్ ఖాన్, సర్వనాశనం అయిపోతుంది అని. అసలు సరుకు ఫలానా టైంకి వెళ్తున్నట్టు నాకు తప్ప నీకు భుజంగరావు కూడా తెలియదు. ఉదయం నీకు నేను ఫోన్ చేసేంత వరకు ఆ విషయం నన్ను బెదిరించిన వ్యక్తికి ఎలా తెలిసిందో అని ఆశ్చర్యపోయాను అంటే నమ్ము. కళ్ళు పెద్దవి చేసుకొని షేర్ ఖాన్ చెప్పే మాటలు వింటున్న థామస్, ఇంతకు ఆ ఫోన్ చేసిన వాడెవడు అని అడిగాడు. నన్నే గుర్తుపట్టలేదా షేర్ ఖాన్ అంటూ ఫోన్ పెట్టేశాడు. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందా అని ఎంక్వైరీ చేస్తే పబ్లిక్ బూత్ నుండని తెలిసింది. ఈ విషయం వెంటనే నీకు చెప్పాలని ఫోన్ చేస్తే నీవు లేవని తెలిసింది అంటూ జరిగిందంతా చెప్పాడు షేర్ ఖాన్. ఆ లారీలు కానీ ప్రభుత్వం కళ్ళలో పడితే ఈసారి మనం తప్పించుకోవడానికి మన నాయకులకు కూడా చాలా ముప్పతిప్పలు పెట్టాల్సి ఉంటుంది. మనకు పోవడమే కానీ రావడం కనిపించడమే లేదు. ఆ పృథ్వీరాజు గాడితో పెద్ద సైజు దెబ్బతిన్న తర్వాత మళ్ళా మనం నిలబడి ఈ రవాణా జరిపించడం ఇది 2వసారి. ఈసారి కూడా సరుకు అవతల పార్టీలకు అందకపోతే మనల్ని నమ్మడమే మానేస్తారు. ఈ బాధ సరే, ఆ డ్రైవర్లు మన అనుచరులు పట్టుబడకుండా ఉంటే పర్లేదు, మన పేరు బద్నాం కాదు అన్నాడు షేర్ ఖాన్. నీవన్నట్టే ఇది కూడా ఈ దెయ్యాల పనే అయి ఉంటుంది. ఇప్పటికి మా ఇద్దరిని ఆడించాయి, ఇక నిన్ను సాధిస్తున్నాయేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా నీవుండు షేర్ ఖాన్ అంటూ హితబోధ చేశాడు థామస్. నన్నేమైనా చేస్తే వాటి అంతు నేను తేల్చను కోరగా నవ్వుతూ అన్నాడు షేర్ ఖాన్. ఇంతలో ఆతృత చెందే ముఖాలతో వస్తున్న స్టూవర్టు ఎలిజాలను చూడగానే మరి వస్తాను అంటూ లేచాడు షేర్ ఖాన్. జరిగిన దాంట్లో నాదేం తప్పులేదని భుజంగరావుతో చెప్పు, నీతి గురించి నేనెంత బాధపడుతున్నానో కూడా చెప్పు అంటూ వెళ్ళిపోయాడు షేర్ ఖాన్. భుజంగరావు ఇంటి ముందు కారాపాడు షేర్ ఖాన్. ఇంటి చుట్టూ జనం గుమికూడి ఉన్నారు. కారు దిగుతుంటే లోపల నుంచి ఇన్స్పెక్టర్లు, పోలీసులు కూడా హడావిడిగా బయటకు వచ్చి వ్యాన్లో ఎక్కి వెళ్ళిపోయారు.
మెల్లగా లోపలికి నడిచాడు షేర్ఖాన్. నీతూ నిర్జీవ శరీరం ముందు కూర్చుని దారుణంగా విలపిస్తున్నారు భుజంగరావు దంపతులు. షేర్ఖాన్ని చూడగానే, చూసావా ఖాన్, ఆ దామస్గాడు ఏం చేశాడో? నా బంగారు చిట్టి తల్లిని పొట్టను పెట్టుకున్నాడు. వాడికి అసలు నేనేం ద్రోహం చేశానని ఈ పని చేశాడు? మనం స్నేహానికి ప్రాణం అని అనుకున్నామే కానీ వాడిలా వెన్నుపోటు పొడుస్తాడని నేను ఊహించలేదు. వాడిని నేను వదిలిపెట్టను, కోర్టుకి ఈడిపిస్తాను, జైలుకి పంపిస్తాను ఏడుస్తూ అన్నాడు భుజంగరావు. బాధపడకు భుజంగరావు, జరిగింది చెప్తే థామస్ని అలా తిట్టావు. అతని భుజాన్ని అనునయంగా తడుతూ అన్నాడు షేర్ఖాన్. షేర్ఖాన్ వైపు కోపంగా చూశాడు భుజంగరావు. ఆ డట్టి రాస్కెల్ని నీవు కూడా వెనకేసుకొస్తున్నావా షేర్ఖాన్? వాడు చేసిన పనిని ఆవేశంగా అడిగాడు. కాదు, నీకు చాలా విషయాలే చెప్పాలి, ఇటురా అంటూ పక్క గదిలోకి లాక్కెళ్ళి థామస్ ఏ పరిస్థితిలో నీతుని యాక్సిడెంట్ చేశాడో, యాక్సిడెంట్ కాకుండా చూడాలని ఎంత ప్రయత్నించాడో అంత వివరంగా చెప్పాడు. నో, నేను నమ్మను, అంత కట్టుకథ అరిచాడు భుజంగరావు. అయితే మొన్న మాధవి విషయంలో నీవు కూడా కట్టుకథే చెప్పావన్నమాట వ్యంగ్యంగానే అన్నాడు షేర్ఖాన్. లేదు ఖాన్, అది నిజంగా జరిగింది, నన్ను నమ్ము. అది నిజమైనప్పుడు ఇది నిజమైనని ఎందుకు నమ్మవు? నిలేశాడు షేర్ఖాన్. మౌనంగా ఉండిపోయాడు భుజంగరావు. ప్రజలు సృహ తప్పేలా తన్నినా సృహ రాగానే నీతూ కోసం ఎంత కలవరించాడో, నీకు అన్యాయం చేశానని ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? మన ముగ్గురం ఎప్పటికీ స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్లమే. నీకు తీరని అన్యాయమే జరిగింది కాదన్ను. ఏ పరిస్థితుల్లో జరిగిందో అర్థం చేసుకోకుండా నీ స్నేహితుడిని ఇలా తిడతావా? వెంటనే కేసు విత్డ్రా చేసుకో, నా మాట విను, నచ్చ చెప్పాడు షేర్ఖాన్. 2 నిమిషాలు భారంగా ఆలోచించాడు భుజంగరావు. స్టేషన్కి ఫోన్ చేసి చెప్పాడు కేసు విత్డ్రా చేసుకుంటున్నట్లు. అతడి వైపు కృతజ్ఞతగా చూశాడు షేర్ఖాన్. సమయం అర్ధరాత్రి దాటింది. అర్ధగంట అయింది. గదిలో లైట్ మందంగా వెలుగుతోంది. బెడ్ మీద ఫాతిమా బేగం హాయిగా నిద్రపోతోంది. బెడ్ పక్కనున్న టీపాయ్ ముందు కూర్చుని ముందు దేవతను ప్రసన్నం చేసుకుంటున్నాడు. ఇంకా దెయ్యాల దెబ్బ రుచి చూడని షేర్ఖాన్. లారీలు వెళ్ళి 2 రోజులైనా అవి ఎటు వెళ్ళాయో, అందులోని వాళ్ళు ఏమైపోయారో ఎవరికీ తెలియలేదు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళది. ఇచ్చి గొడవలు తెచ్చుకునే కంటే నోరు మూసుకొని కూర్చోవడం ఉత్తమంగా భావించారు ముగ్గురు. ఇంకా సరుకులు రాలేదేమని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్న అవతల పార్టీ వాళ్లకు నచ్చ చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది షేర్ఖాన్కు. ఒకందుకు సంతోషంగా కూడా ఉంది. సరుకు తమ దగ్గర నుండి స్వయంగా పంపించాడు. ఆ సమయంలో పక్కన భుజంగరావు కానీ థామస్ కానీ లేడు. ముగ్గురికి ఒకళ్ళంటే ఒకళ్ళకి అంత నమ్మకం. ఆ నమ్మకంతోనే సరుకుపోయిన తనని అనుమానించనందుకు ఆనందపడ్డాడు షేర్ఖాన్. ఇంతకు లారీలు ఏమయ్యాయి, ఎటు వెళ్ళాయి, అందులోని వాళ్ళు ఏమయ్యారు? ఇదంతా దెయ్యాల మహిమేనా? ఇవన్నీ సమాధానాలు తెలియని ప్రశ్నలుగా కనిపిస్తున్నాయి షేర్ఖాన్కి. ఆ ఆలోచనలతో ఉండగానే టంగుమంటూ గడియారం 2 గంటలు కొట్టింది. గ్లాసులోని ద్రవాన్ని గొంతులో వంపుకుంటున్న షేర్ఖాన్ నిశ్శబ్దంలో తుపాకీ పేల్చిన శబ్దంలాగా షేర్ఖాన్ అంటూ ఎవరో పిలవడంతో తుళ్ళిపడి చూశాడు. ఎదురుగా మంచం మీద కూర్చుని తన వైపే తీక్షణంగా చూస్తున్న ఫాతిమా బేగం కనిపించింది షేర్ఖాన్కి. తలకెక్కిన నిష ఒక్కసారిగా దిగిపోయినట్లు అనిపించింది. కారణం ఆమె తననెప్పుడు అలా పేరు పెట్టి పిలవకపోవడమే. మత్తులో అలా అనిపించి ఉంటుందా, లేక నిజంగానే ఫాతిమా అలా పిలిచి ఉంటుందా అన్న సందిగ్ధంలో ఒక్క సెకను కాలం అతను ఆలోచించి ఉంటాడు. ఆ ఆలోచన గ్రహించిన దానిలాగా ఫాతిమా బేగం చిన్నగా నవ్వింది. నీ ఆలోచన అర్థమైంది షేర్ఖాన్, నేను నీ భార్యను గాను. మరి? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అడిగాడు షేర్ఖాన్. సరిగ్గా చూడు, ఎవరినో తెలుస్తుంది. గరగరలాడింది ఫాతిమా బేగం కంఠం. పరీక్షగా చూశాడు షేర్ఖాన్. అదే వర్ణన, అదే భయంకరమైన ఆకృతి. భుజంగరావు, థామస్లు చెప్పినట్లే కనిపించిన రాగిణిని చూసి భయంతో అదిరిపోయాడు షేర్ఖాన్. వెంటనే ఆ గది నుంచి పారిపోవాలని పైకి లేవబోయాడు. ఒళ్ళంతా జల్జరించినట్టు అలాగే కుర్చీకి అంటుకుపోయాడు.
అతని అవస్థ చూసి వికృతంగా నవ్వింది రాగిణి. ఆ నవ్వు గుండెల్ని బ్రద్దలు చేస్తుందా అన్నంత భయంకరంగా ఉంది. సమస్యలతో సతమతమైపోతున్న నీకు సమాధానం చెప్తాను విను షేర్ఖాన్. నీవు పంపిన లారీలు ఘాట్ రోడ్ నుండి లోయలోకి దొర్లిపోయాయి. లారీలతో పాటు అందులోని సరుకు, ఆ సరుకులో ప్రభుత్వం కళ్ళుగప్పి మీరు పంపిస్తున్న గంజాయి, కిరాయి గుండాలు అగ్నికి ఆహుతై బూడిదగా మిగిలారు. నీ మిత్రులకు జరిగిన సత్కారాలు, సన్మానాలు వీక్షించావు కదా. తర్వాత వంతు తమరిదే. సిద్ధంగా ఉండు. ప్రస్తుతం నిన్నేమీ చేయను. తన్నకుండా బాధ ఎలా ఉంటుందో బ్రతికుండగానే ప్రాణం పోయిన పరిస్థితిని కల్పిస్తాను. నా భర్త ముందే నన్ను వివస్త్రను చేసి రాక్షసానందం అనుభవించావే. ఆ క్షణంలో రక్తం పొంగే ఆవేశంతో, ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో రక్త అశ్రువులు కారుస్తూ బాధపడ్డ నా భర్త ఆవేదన ఎలాంటిదో, ఆ క్షోభ ఎటువంటిదో నీకు రుచి చూడాలని లేదా? నో, వద్దు, అలాంటి పని నేను సహించలేను అరిచాడు షేర్ఖాన్. అదే పని నీవు ఒకరికి చేసి సహించగలవు కదూ? ఎగతాళిగా పలికింది రాగిణి. ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. దయ్యానివైనా దేవతలాగా నీకు దండం పెడతాను. నా భార్యకు అలాంటి గతి పట్టనివ్వకు. సంఘంలో నేను తలెత్తుకొని తిరగలేను. ఏడ్చేస్తున్నట్టు వేడుకున్నాడు షేర్ఖాన్. తప్పదు షేర్ఖాన్, మీ ధర్మాలు మీరు నెరవేర్చినప్పుడు మా ధర్మాలు మేము నెరవేర్చుకోవాలి కదా. కాదంటే ఎలా? ఏమంటారండి? షేర్ఖాన్ ముఖంపైకి చూస్తూ అంది రాగిణి. సరైన ధర్మసూత్రం చెప్పావంటాను. ఆ మాటలు తన తలపై నుండి రావడంతో గబాలున తల పైకెత్తి చూసిన షేర్ఖాన్కు ముఖమంతా రక్తమయం. ఒక కన్ను తెగి నరంతో బయటకు వేలాడుతూ అతి భయంకరంగా కనపడ్డ పృథ్వీరాజు ఆ ఆకారాన్ని చూడగానే వెర్రి కేక పెట్టాడు. ఒక్క సెకండ్ అది గొంతులోనే అడ్డుపడ్డట్టయి. ఆ తర్వాత మెల్లిగా బయటపడింది. ఆ కేకతోనే తననెవరో పట్టుకున్నట్లు అనిపించింది. ఆ ఫీలింగ్ కూడా మాయమైంది. అయినా పైకి లేవకుండా భయంతో వెర్రి వాడిలాగా అరుస్తూనే ఉన్నాడు. ఆ అరుపులకు నిద్రలేచి వచ్చిన నజీమా, మందు సీసాల ముందు కూర్చుని వణికిపోతూ అరుస్తున్న తండ్రి, మంచం మీద ఆదమర్చి నిద్రపోతున్న తల్లి కనిపించారు. నిషా తలకెక్కి తండ్రి చిందులేస్తున్నాడు అని అనుకున్న నజిమా బంగారం లాంటి నిద్ర తండ్రి అరుపులతో చెడినందుకు చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 3 నిమిషాల తర్వాత కానీ సరైన స్థితిలోకి రాలేకపోయాడు షేర్ఖాన్. ఆ తర్వాత బాటిల్ ఎత్తి గడగడ ఖాళీ చేసి మంచం వైపు చూశాడు భయంగా. అమాయకంగా నిద్రపోతున్న ఫాతిమా బేగం కనిపించింది. దానితో రాగిణి బెదిరింపు గుర్తుకొచ్చింది. నో, ఆ దెయ్యం మాటలు సాగనివ్వను. ఇక నుండి ప్రతి క్షణం ఫాతిమాని కనిపెట్టుకొని ఉంటాను. అలా అనుకుంటూ ఉండగానే బ్రాందీ ప్రభావం మెదడుని పనిచేయడం ఆపేసింది. కొన్ని నిమిషాలు పిచ్చి పిచ్చిగా వాగి ఆ తర్వాత గొరక పెట్టి నిద్రపోయాడు షేర్ఖాన్. డాడీ, డాడీ, కంగారుగా ఆందోళన పూరిత కంఠంతో తననెవరో కుదిపి లేపుతుంటే బద్ధకంగానే కళ్ళు విప్పి లేచాడు షేర్ఖాన్. ఏడుస్తూ నిలబడ్డ నజిమా ప్రతిమ కళ్లకు మసగ్గా కనిపిస్తుంటే ఆమె ఏడవడానికి కారణమేంటో తెలుసుకోవాలి అన్న ఆలోచన కూడా కలగలేదు అతనికి. రాత్రి తాగిన మందు ప్రభావమేమో. మెదడింకా మొద్దుబారే ఉంది. డాడీ, డాడీ, మమ్మీ బాత్రూంలో స్నానం చేసి బట్టలు లేకుండా బయటికి వెళ్ళిపోతోంది డాడీ. నేనెంత ఆపాలని ప్రయత్నించినా నా బలం చాలడం లేదు డాడీ. నన్ను తోసి వెళ్ళిపోతోంది. త్వరగా రండి డాడీ. రోదిస్తూ చెప్తున్న కూతురి మాటలు మెదడుకెక్కగానే మత్తంతా ఎగిరి దూరంగా పారిపోయింది. ఒక్క ఉదుటున లేచి ఫాతిమా అని అరుస్తూ బయటకు పరుగు తీశాడు షేర్ఖాన్. అప్పటికే వీధంతా గగ్గోలుగా ఉంది. షేర్ఖాన్ని చూసి ఎగతాళిగా నవ్వసాగారు అందరూ. ఏదో ట్రాన్స్లో ఉండి నడుస్తున్న దానిలాగా ఒంటి మీద నూలు పోగన్నా లేకుండా వెళ్ళిపోతోంది ఫాతిమా బేగం. జాలి తెలిసిన 2 ఆడవాళ్లు అభిమానంతో సాటి ఆడదాని మానం
కాపాడాలి అన్న తాపత్రయంతో బట్టలు తెచ్చి కప్పబోతే వాళ్ళని దూరంగా విసిరుకొట్టి అలా నడుచుకుంటూ పోసాగింది. ఆ అవమానాన్ని భరించలేకున్నాడు షేర్ ఖాన్. ఎంత ప్రయత్నించినా ఫాతిమాను చేరుకోలేకపోతున్నాడు. ఏదో అదృశ్య శక్తి ఫాతిమాకు 3 అడుగుల దూరంలోనే ఉండేటట్టు చేయసాగింది అతన్ని. వీధిలోని కోలాహలానికి కారణం ఏమై ఉంటుందా అని ఇళ్లలో ఉన్న వాళ్లంతా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి చూడసాగారు. కొందరు మగాళ్ళు హుషారుగా చిందులేసి ఆనందిస్తూ ఉంటే చూడనీయకుండా లోపలికి లాక్కెళ్ళి తలుపులేస్తున్నారు వాళ్ల భార్యలు. అకారణంగా తిట్ల వర్షం కురిపించసాగారు కొందరు భర్తలు. మెయిన్ రోడ్డు మీదకొచ్చిన ఫాతిమా బేగం ఉన్నట్టుండి ఆగిపోయింది. మత్తులో నుంచి బయటపడినట్లుగా తెల్లబోతూ చుట్టూ చూసింది. నడి బజార్లోకి ఎలా వచ్చిందో, తన చుట్టూ జనం అలా ఎందుకు గుమికూడి గుట్టకలు మింగుతూ చూస్తున్నారో ఒక్క క్షణం అర్థం కాక అయోమయంలో పడింది. అదే క్షణంలో గ్రహించింది తను నగ్నంగా ఉన్నాను అన్న విషయం. సిగ్గుతో కుచించుకుపోయింది. కొన్ని వందల కళ్ళు తన భార్య నగ్న దేహాన్ని తడిమి తడిమి చూస్తూ ఉంటే వెళ్ళి తన భార్యను ఆ స్థితిలో నుండి తప్పించాలి అని, వాళ్ళందరికీ దూరంగా తీసుకుపోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నా. అరంగుళం కూడా కదల్లేక భూమిలో కాళ్ళు కూరుకుపోయినట్లుగా అనుభూతి పొందుతున్నాడు. ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో కళ్ళు మూసుకొని ఏడవసాగాడు షేర్ ఖాన్. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది ఫాతిమా బేగం. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే దాన్ని అమల్లో పెట్టేసింది. ఆశ్చర్యంతో అందరూ అరుస్తున్నంతలోనే వేగంగా వెళుతున్న ఒక లారీ వైపు పరుగుదీసింది. అంతే, ఫాతిమా బేగం దేహం లారీ టైర్ల కింద నలిగిపోయింది. అప్పటికి కానీ షేర్ ఖాన్ కదల్లేకపోయాడు. ఫాతిమా అంటూ చేతిలోని గుడ్డను ప్రాణం పోయిన ఫాతిమా మీద కప్పి ఏడుస్తూ ఉండిపోయాడు. త్రిబుల్ క్వీన్ బార్ స్పెషల్ రూమ్లో మౌనంగా కూర్చుని మందు బిగిస్తున్నారు 3 మిత్రులు. జరిగిన అనుభవాలు బాధలతో నలిగిపోతున్నట్టుగా ఉన్నారు వాళ్ళు. ఒకప్పుడున్న హుషారు లేదిప్పుడు వాళ్లలో. అక్కడి వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అన్నాడు భుజంగరావు. ఫ్రెండ్స్, సందేహం లేదు, అవి మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికే వచ్చాయి. ఇప్పటికే మన ప్రాణాలు సగం తినేశాయి. ఇక ముందు ఎలాంటి బాధలతో మనల్ని హింసించి చంపుతాయేమోననే భయంగా ఉంది. వాటి ఆగడాలు ఏ విధంగా అరికట్టాలో అర్థం కాకుండా ఉంది. మనం ఏం చేద్దాం? తాగిన గ్లాసులు కింద పెడుతూ అన్నాడు. మన మార్గానికి అడ్డొచ్చే మనుషుల్ని అడ్డు తొలగించే విధానాలు తెలుసుగానే దయ్యాల పని పట్టడానికి మనమేమైనా మంత్రగాళ్ళమా? షేర్ ఖాన్ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ఫ్రెండ్స్, కొత్తగా మన ఊళ్ళోకి ప్రసిద్ధిగాంచిన మలయాళీ మాంత్రికుడు భైరవస్వామి వచ్చాడని తెలిసింది. అతడు చేతబడలు నయం చేయడమే కాకుండా గాలి సోకిన వాళ్లని, దెయ్యాలు పట్టి పీడిస్తున్న వాళ్లను రక్షించడంలో ప్రసిద్ధిగాంచిన వాడు అని విన్నాను. రేపు ఉదయం ఒకసారి 3 వెళ్ళి ఆయన్ని కలుసుకుందామా? ఉత్సాహంగా అడిగాడు షేర్ ఖాన్. ఈ రోజుల్లో మంత్రాల పేరుతో మనుషుల్ని మోసగించి సొమ్ము చేసుకునే మాంత్రికులు వీధికొకడు బయలుదేరుతున్నాడు. ఈ మంత్రతంత్రాలను నేను నమ్మను అన్నాడు భుజంగరావు. ఏ పుట్టలో ఏ పాముందో, మహిమలున్న మాంత్రికుడే అయ్యుండొచ్చు కదా ఆ భైరవస్వామి. ఒకసారి వెళ్ళినంత మాత్రంలో ఏమవుతుంది? అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు థామస్. ఓకే ఫ్రెండ్స్, అలాగే వెళ్దాం. మీరిద్దరూ రేపు ఉదయం 9 గంటలకు రెడీగా ఉండండి, నేను వచ్చి కలుస్తాను. ఇక పోదామా అంటూ పైకి లేచాడు భుజంగరావు. బిల్ చెల్లించి 3 బయటకు వచ్చారు. థామస్ వెళ్ళి షేర్ ఖాన్ కారులో కూర్చున్నారు. అతని కారు కాలిపోయిన తర్వాత అవసరమైనప్పుడు షేర్ ఖాన్ కారు కానీ భుజంగరావు కారు కానీ వాడుకుంటున్నాడు. షేర్ ఖాన్, థామస్లు వెళ్ళిపోయారు. భుజంగరావు కారులో కూర్చోగానే డోర్ వేసి కారుని ఇంటివైపుకి పరిగెత్తించాడు రంగ. స్నానం చేసి ఒంటికి టవల్ చుట్టుకుని బాత్రూమ్ నుండి తన బెడ్రూంలోకి వచ్చింది సుగుణవతి. సుగుణవతి భుజంగరావు గారి భార్య. 3 పదుల వయసు ఆమెది. బట్టలు మార్చుకోవడానికి బీరువా వైపు నడిచింది. అప్పటికే గదిలోకి వచ్చి
తీక్షణంగా ఆమెనే చూస్తున్న పనివాడు బలరాం మెల్లగా అడుగులేస్తూ ఆమె వైపు వచ్చాడు. చీర జాకెట్ బయటికి తీసి తలుపు వేస్తూ అద్దంలో తన వెనక నిలబడి ఉన్న బలరాం ప్రతిబింబం చూడగానే అదిరిపడి చేతిలోని చీర గబగబా ఒంటికి చుట్టుకుని పట్టరాని కోపంతో వాణ్ణి తిట్టసాగింది ఆమె. ఆమె తిట్లను లెక్క చేయకుండా ఒంటి మీద చీర లాగి దూరంగా విసిరేశాడు బలరాం. తప్పించుకొని పారిపోతున్న సుగుణవతిని 2 చేతులతో ఎత్తి బెడ్ మీద విసిరి మీద పడ్డాడు. కొండ చిలువలాగా చుట్టుకుపోయిన ఆ కబంధ హస్తాల నుండి బయటపడలేక అరుస్తోంది సుగుణవతి. కిచెన్ రూమ్లో చాకుతో ఉల్లిపాయలు తరుగుతున్న వంటవాడు సింగ్ సుగుణవతి అరుపులు విని ఉల్లిపాయలు వదిలిపెట్టి ఆమె గదిలోకి పరుగుదీసి అమ్మగారు అమ్మగారు అంటూ తలుపులు బాధసాగాడు. ఆవేశంతో ముద్దులు పెడుతున్న బలరాం ముఖాన్ని 2 చేతులతో పక్కకి నెడుతూ ఒరే సింగ్, త్వరగా రారా, ఈ బలరాం గాడు నన్ను నాశనం చేస్తున్నాడ్రా అంటూ గోల పెట్టసాగింది. అదే క్షణంలో కారు దిగిన భుజంగరావు భార్య అరుపులు విని మళ్ళీ ఏ ఉపద్రవం ముంచుకొచ్చిందో అని అనుకుంటూ గబగబా లోపలికి పరిగెత్తాడు. వెనకే వెళ్ళాడు రంగా కూడా. గది బయట నిలబడి తలుపులు బాతున్న సింగును చూడగానే ఏమైందిరా అంటూ ఆతృతగా అడిగాడు భుజంగరావు. బలరాం గాడు అమ్మగారిని ఏదో చేస్తున్నాడండి కంగారుగా చెప్పాడు సింగ్. ఒరే బలరాం, పెద్దవా, మర్యాదగా బయటికి రా, లేకపోతే చంపేస్తాను అరుస్తూ పిచ్చిగా తలుపులు బాధసాగాడు భుజంగరావు. సుగుణవతి ఎంత పెనుగులాడినా లాభం లేకపోయింది. బలరాం బలానికి లొంగిపోయింది, ఓడిపోయింది. ఎంతకు బలరాం తలుపులు తీయకపోయేసరికి వాటిని పగలగొట్టి లోపలికొచ్చారు భుజంగరావు, రంగా, సింగులు. తృప్తి చెందిన ముఖంతో తన భార్య మీద పడుకునున్న బలరాంని చూడగానే అతని గుండెల్లో తుపాకీ తూట్లు పడ్డట్టు అలాగే ఆగిపోయాడు. అప్పటికే తేరుకున్న రంగా, సింగులు అరుస్తూ బెడ్ వైపు వెళ్లారు. జుట్టు పట్టుకొని పైకి లేపి ఈడ్చి డొక్కలో గుద్దాడు రంగా. ఆ విసురుకు గోడకు గుద్దుకుని కుప్పలా కింద కూలాడు బలరాం. మత్తు వదిలేని వాడిలాగా ఏం జరిగిందా అన్న అయోమయం నుండి బయటపడేసరికి సింగ్ చేతిలోని చాకు బలంగా బలరాం పొట్టలో దిగబడింది. అమ్మా అంటూ గిలగిలా తన్నుకుంటూ తనను పొడిచిన సింగ్ వైపు చూశాడు బలరాం. ప్రాణం పోతున్న అంత బాధలోనూ ఆ దృశ్యం బలరాం గుండెల్లో రక్తాన్ని గడ్డ కట్టించేదిగా కనిపించింది. భయంకరంగా రక్తం ఓడుతున్న ముఖంతో ఒక కన్ను ఊడి నెరంతో బయటికి వేలాడుతూ ఒళ్లంతా కత్తిపోట్లుగా ఉండి వాటి నుంచి రక్తం కారుతూ తెగిన పొట్టలో నుండి ప్రేవులు బయటపడి ఒక చేత చాక్ పట్టుకుని వికృతంగా నవ్వుతున్న పృథ్వీరాజుని చూసి గజగజలాడిపోయాడు బలరాం. అతని శరీరంలో ఇష్టం వచ్చినట్టు దిగుతూనే ఉంది సింగ్ చేతిలోని చాకు. బలరాం ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రాణం పోయిన ఆ కళ్ళు సింగ్ వైపే భయంగా బెదురుగా చూస్తున్నాయి. ఇంతలో ఊహించని విధంగా తన కాలర్ పట్టుకొని పైకి లేపుతున్న సింగ్ వైపు తెల్లబోయి చూశాడు రంగా. భయంకర ఆకృతిలో ఉన్న పృథ్వీరాజు తనని పైకి లేపుతుంటే భయంతో గట్టిగా అరుస్తున్నాడు రంగా. అంతే, తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ రంగా మెడను తెగ్గొట్టేసింది. రక్తం గోడల నిండా చిమ్మింది. మొండెం కిందపడి గిలగిలా కొట్టుకోసాగింది. జరుగుతున్నదంతా చూస్తూ నిశ్చేష్టుడైపోయాడు భుజంగరావు. సింగ్ బలరాముని చంపాడు అంటే అర్థముంది. అకారణంగా రంగాను కూడా ఎందుకు బలి తీసుకున్నాడో భుజంగరావుకు అర్థం కాలేదు. తెల్లబోయి సింగ్నే చూస్తున్నాడు. రంగా మొండంలో కదలిక ఆగిపోయింది. అప్పుడు తల తిప్పి భుజంగరావు వైపు చూసి చిన్నగా నవ్వాడు సింగ్. ఆ నవ్వు ఎంతో క్రూరంగా కనిపించింది భుజంగరావుకు. మెల్లగా సుగుణవతి వైపు నడిచాడు సింగ్. పైకి లేవబోతున్న సుగుణవతిని 2 చేతులతో బంధించి గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ దృశ్యం చూసిన భుజంగరావు గుండెల్లో బగ్గున మంటలు మండాయి. డట్టి రాస్కెల్, నా ఉప్పు తిని బ్రతుకుతూ నాకే ద్రోహం తలబెడతావట్రా అని తిడుతూ కిందపడి ఉన్న చాకు తీసుకుని తన భార్యను ఆక్రమించుకోవాలి అని ప్రయత్నిస్తున్న సింగ్ వైపు నడవబోయాడు భుజంగరావు. ఒక్కసారిగా ఒళ్ళు జలజరించినట్లయి అంగుళం కూడా కదల్లేపోయాడు. చాకు కింద పడిపోయింది.
తనని కదలనీయకుండా పట్టుకున్నదెవరా అని చూసిన భుజంగరావు రాగిణి భయంకరమైన ఆకృతిని చూసి వెర్రి కేకలు పెట్టాడు. అది గొంతు నుండి బయటపడలేదు. భయపడకు భుజంగరావు, ఒక ఆడదాన్ని రాక్షసంగా చెరుస్తూ ఉంటే చూసి ఆనందించడం నీకు అలవాటేగా. సంతోషంతో చిందులు వెయ్యక ఆవేదంతో ఎందుకు అలా అన్మటిస్తావు? ఆ నలిగిపోతున్నది నీ భార్యనా? ఇతరుల భార్య అయితే పర్వాలేదా? ఎగతాళిగా నవ్వింది రాగిణి. ఆ నవ్వు అతడి గుండెల్లో హోరెత్తిపోతోంది. ప్లీజ్ రాగిణి, ఇంకెన్ని బాధలు పెడతారు మీరిద్దరు? హాయిగా చంపేయకుండా ఇలా హింసించి చంపడం అన్యాయం ఏడుస్తూ అన్నాడు భుజంగరావు. ఆ రోజు మీరు ఇలాగే చేస్తున్నప్పుడు అన్యాయం అని మీకు అనిపించలేదా? మీకైతే అన్యాయం, మాకైతే న్యాయమా? భుజంగరావు చెంపల్ని ఎడా పెడా వాయిస్తూ సమాధానం ఇచ్చింది రాగిణి. ఏమీ మాట్లాడలేనట్లుగా ఎదురుగా ఉన్న తన భార్యను రాక్షసంగా చెరుస్తున్న సింగ్ను చూడలేక కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయాడు భుజంగరావు. సరిగ్గా చూడు భుజంగరావు, ఆనందం తీర్చుకున్న సింగ్ నీ భార్యను ఇప్పుడేం చేస్తాడో వ్యంగ్యంగా అంది రాగిణి. కళ్ళు విప్పి చూశాడు భుజంగరావు. సుగుణవతి మెడ చుట్టూ చేతులు బిగుస్తున్న సింగుని బండబూతులు తిడుతున్నాడు భుజంగరావు. అనవసరంగా తిట్టక భుజంగరావు, అతడిప్పుడు నీ వంటవాడు సింగు కాదు, నా భర్త ఆత్మ ఆవహించిన సింగ్. నీవెంత గొంతు చించుకొని అరిచినా నీ మాట వినడు. గరగరా నవ్వుతూ చెప్పింది రాగిణి. సుగుణవతి ప్రాణాలు కూడా ఆమె శరీరం నుండి వేరయ్యాయి. పైకి లేచిన సింగుకొక్క క్షణం తర్వాత అక్కడి వాతావరణం అయోమయంగా కనిపించింది. ఆ అయోమయ స్థితి నుండి తేరుకుంటూ ఉండగానే కింద పడి ఉన్న చాకు గాల్లోకి లేచింది. ఆశ్చర్యపోయి చూశాడు సింగ్. అంతే, గాలిలో కదులుతూ లెక్క లేనన్ని సార్లు సింగు శరీరంలో దిగింది ఆ చాక్. అరవడానికి కూడా సమయం మెగల్లేదు సింగుకు. అచేతనంగా కింద పడి ప్రాణాలు వదిలాడు. చూశావు కదా భుజంగరావు, నీ చావు కొద్ది సెకండ్లే అని రాగిణి అంటూనే అతని గొంతు 2 చేతుల్లో బిగించింది. అదే సమయంలో ఎదురుగా చాకు చేతబట్టి అదే వికృత భయంకరమైన ఆకృతితో నిలబడ్డ పృథ్వీరాజును చూశాడు. ఆ చాకు పొట్టలో దిగబడ్డం కూడా చూసుకున్నాడు. ఒక పక్కన గొంతు చుట్టూ బిగుసుకున్న రాగిణి చేతులు, మరో పక్క ఇష్టం వచ్చినట్టు తనలో దిగబడుతున్న చాకు. ఠంగ్ గడియారం రోగింది. భుజంగరావు తల వాలిపోయింది. భుజంగరావు, అతడి భార్య, పనివాళ్లతో సహా హత్య కాబడ్డారు అన్న విషయం విని పరుగున వచ్చారు షేర్ఖాను, థామస్లు. జనాల్ని గేటు దాటి లోపలికి రానివ్వకుండా పోలీసు వాళ్ళు లాఠీలతో గోడ చుట్టూ కాపలా నిలబడ్డారు. కారు దిగి లోపలికెళ్లిన షేర్ఖాన్, థామస్లకు పచ్చి నెత్తురు తాగి ఆటలాడేంతటి కిరాతకులకు కూడా ఒళ్ళు జలజరించి కళ్ళు తిరిగి కింద పడేంత భయంకరంగా కనిపించాయి ఆ శవాలన్నీ. ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు హడావిడిగా ప్రింట్స్ కోసం గాలిస్తున్నారు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నారు. భుజంగరావు పలుకుబడి ఉన్నవాడు కావడంతో అతని మరణ వార్త, ఆ భయంకరమైన హత్యలు పెద్ద సంచలనాన్ని సృష్టించింది. నోట మాట రానట్టు నిలబడిపోయిన థామస్, షేర్ఖానులను రొటీన్గా కొన్ని ప్రశ్నలు వేశాడు ఎస్ఐ. అన్నిటికీ సమాధానం చెప్పారు వాళ్ళు. ఇంతలో అంబులెన్స్ రావడంతో శవాల్ని తీసుకొని వెళ్ళి అందులోకి ఎక్కించారు. భుజంగరావు ఇల్లు సీల్ చేసి 2 పోలీసుల్ని కాపలా ఉంచి అంబులెన్స్ వెనకే జీప్లో వెళ్ళిపోయాడు ఎస్ఐ. చెమట పట్టిన ముఖాలతో కారులోకి ఎక్కి కాసేపు సేద తీర్చుకున్నారు థామస్, షేర్ఖాన్లు. అబ్బా, చూడలేని దారుణం. అదే రకమైన హత్యలతో మనల్ని పోల్చుకుని చూసుకోలేకపోతున్నాను. షేర్ఖాన్ భయంతో వణికింది థామస్ కంఠం. ఉలిక్కి పడ్డాడు షేర్ఖాన్ కూడా. అయితే ఈ హత్యలన్నీ ఆ దెయ్యాలే చేశాయంటావా? అనుమానంగా అడిగాడు అదురుతున్న గుండెల్ని అదుపులో పెట్టుకుంటూ. ఇంకా అనుమానమా? ఆ హత్యలు దెయ్యాల పనేనని నా నమ్మకం. అయితే ఇక మనం ఉపేక్షిస్తే లాభం లేదు. త్వరగా వెళ్ళి ఆ భైరవ స్వామిని కలుసుకోవాలి. ఈ దయ్యాల్ని నాశనం చేయించమని వేడుకోవాలి.
స్టీరింగ్ ముందు కూర్చొని స్టార్ట్ చేస్తూ అన్నాడు షేర్ఖాన్. మౌనంగా ఉండిపోయాడు థామస్. సమయం 9. సరిగ్గా ఆ సమయానికే ముగ్గురు కలిసి భైరవ స్వామిని కలుసుకోవాలి అని అనుకున్నారు. కానీ ఇద్దరే మిగిలారిప్పుడు. ఊరి చివర ఉన్న శ్మశానం ముందు ఆగింది కారు. అక్కడున్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు భైరవ స్వామి. అతని వయసు దాదాపు 55 ఏళ్ళు ఉంటుంది. పొడుగుగా ఎదిగిన గడ్డం, విశాలమైన పాలభాగం, నుదుటకు చేతులకు విభూది రేఖలు, మధ్యలో ఎర్రటి కుంకం బొట్టు ఉండి వింత అందాలతో ఒక దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు భైరవ స్వామి. మర్రి చెట్టు దగ్గరికి నడిచి తాము తెచ్చిన పళ్ళు పలహారాలు అతడు ముందుంచి వినయంగా నిలబడ్డారు థామస్, షేర్ఖాన్లు. ఓపిగ్గా 5 నిమిషాలు ఎదురు చూశారు భైరవస్వామి కళ్ళు తెరిచేదాకా. కానీ అతడింకా ధ్యానంలోనే ఉన్నాడు. తమ ఉనికి తెలియజేయడానికి అన్నట్టుగా చిన్నగా దగ్గాడు థామస్. ధ్యాన భంగమై కళ్ళు తెరిచాడు భైరవస్వామి. ఆ కళ్ళల్లో ఏదో ఆకర్షణ, ఆ చూపుల్లో ఏదో ప్రశాంతత. చూసేవాళ్లకు ఆ చూపులు అభయం ఇస్తున్నట్లు, రక్షణనిస్తున్నట్టు కనిపిస్తాయి. ఎదురుగా నిలబడ్డ అపరిచిత వ్యక్తుల్ని తిలకించి వాళ్ళు రావడానికి కారణం ఊహించాలని కళ్ళు మూసుకున్నాడు. అతని దివ్య దృష్టికి ముందుగా ఒక అన్యోన్యమైన కొత్త దంపతుల ప్రేమ కదలాడింది. అది అమావాస్య రోజు. ఆకాశం నల్లని చీర కట్టుకున్నట్లుగా ఉంది. ఆ చీకట్లో బీచ్ ఒడ్డున చెయ్యి కలిపి నడుస్తున్నారు పృథ్వీరాజ్, రాగిణీలు. వాళ్ళిద్దరికి వారం రోజుల క్రితమే వివాహమైంది. వాళ్ళది లవ్ మ్యారేజ్. వివాహమైన మరుసటి రోజునే హనీమూన్కి బయలుదేరారు. ఇంకా ఆనందపు అంచుల్ని తనవి తీరా అందుకోనే లేదు. పృథ్వీరాజుకు 28 సంవత్సరాలు ఉంటాయి. హ్యాండ్సమ్ పర్సనాలిటీ. రాగిణికి 22 ఏళ్ళుంటాయి. బ్రహ్మదేవుడు ఎంత శ్రద్ధగా తీర్చిదిద్ది ప్రాణం పోశాడా ఈ సౌందర్యాన్ని అని అనిపిస్తుంది రాగిణిని చూసిన వాళ్ళెవరికైనా. రాగిణి పిలిచాడు పృథ్వీరాజు. ఈ గాఢాంధకారమైన చీకటిని, ఉవ్వెత్తున లేచిపడుతున్న ఈ అలలన్నీ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? రాగిణి నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకుని నడుస్తూ అడిగాడు పృథ్వీరాజు. పగబట్టిన కాలనాగు కాటేయడానికి వస్తుందా అన్నట్టుగా ఉంది. అతని భుజం మీద తలవాల్చి నడుస్తూ అంది. మరీ భయం వేయడం లేదు? మీరు పక్కనే ఉండగా నాకేంటండి భయం? ఆ మాటకు తన పట్ల ఆమెకున్న దృఢమైన నమ్మకానికి ప్రపంచ విజేతలాగా పొంగిపోయాడు పృథ్వీరాజ్. ఎంతైనా పోలీస్ ఆఫీసర్ భార్య అని అనిపించుకున్నావు అన్నాడు. కేవలం పోలీస్ ఆఫీసర్ అయినా హంతకుల గుండెల్లో హడల్ని సృష్టించే స్మగ్లర్ల పాలిట సింహ స్వప్నం కూడా. చిన్నగా నవ్వుతూ అతడి పక్కకు చేరి కూర్చుంది. స్మగ్లర్లు అన్న పదం వినగానే పృథ్వీరాజు ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. అతడి మస్తిష్కంలో భుజంగరావు, షేర్ఖాన్, థామస్ల ఎరుపెక్కిన కళ్ళతో ఉన్న రౌద్రమైన రూపాలు గుర్తుకు రాగానే 2 నిమిషాలు మనసంతా వికలమైపోయింది. అదేవిధంగా రాగిణికి చెప్పి వాళ్ళని పట్టుకొని ప్రభుత్వానికి అప్పగిస్తూ ఉంటే వాళ్ళు ముగ్గురు ఏమని సవాల్ చేశారో తెలుసా అన్నాడు. తెలియదు అన్నట్టు తలూపింది రాగిణి. ఒరేయ్ పృథ్వీరాజ్, మమ్మల్ని పట్టుకున్నామని మురిసిపోకు. మేము బయటకి ఎలా రావాలో బాగా తెలుసు. బయట పడిన తర్వాత మా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూద్దువు గాని. త్వరలోనే వస్తాం. నీ అంతు తేల్చందే నిద్రపోం అన్నారు. పృథ్వీరాజు నోటి వెంట ఆ విషయం వినడంతోనే విపరీతంగా భయపడింది రాగిణి. అందువల్లనే కాబోలు అతని తలను గట్టిగా గుండెలకి హత్తుకుంటూ అంది. అలాంటి దుర్మార్గుల జోలికి ఎందుకు పోయారండి? కోరి కొరివితో తలగొక్కున్నట్టు అవుతుంది కదా. మరొక్కసారి అటువంటి రాక్షసుల జోలికి వెళ్ళనని మాట ఇవ్వండి ప్లీజ్. రాగిణి మాటలకు గట్టిగా నవ్వాడు పృథ్వీరాజ్. పిచ్చి రాగిణి, ఆ రాక్షసుల వికటాటహాసాలకు భయపడి ఊరుకుంటే ఈ దేశం గతేంగాను, ప్రజల పరిస్థితి ఏంగాను? ఈ వృత్తిలో ఇలాంటి సవాళ్లను వినడం సహజమే కానీ ఎప్పుడో తప్ప ఎదుర్కొనే పరిస్థితి ఉండదులే.
నువ్వేం భయపడకు. అప్పుడే 9 దాటినట్టుంది. ఆకలి వస్తోంది. పద పోదాం పైకి లేచి నిలబడుతూ అన్నాడు. నా మాట తప్పించాలని చూస్తున్నారు కదూ? మూతి ముడుచుకొని అలాగే కూర్చుంటూ అంది రాగిణి. నా అనురాగ దేవత, అలకలోని అందం చూసుకునే అదృష్టానికి నోచుకొని ఈనాటి అమావాస్య ఎంతైనా క్షమించరానిదే అన్నాడు నాటకమైన పక్కీలో. ఆ మాటలకి కిలకిలా నవ్వేస్తూ అతడి వెంట నడిచింది రాగిణి. చీకట్లను ఛేదించుకుంటూ ముందుకు పరుగు తీస్తోంది కారు. ఆ కారులో భుజంగరావు, థామస్, షేర్ఖాన్ మాత్రమే కాకుండా రంగా, సింగ్, బలరాములు కూడా ఉన్నారు. మనల్ని చూడగానే వాడి గుండె ఆగిపోతుందేమో అనుమానం వ్యక్తం చేశాడు షేర్ఖాన్. వాడిదంతా పిరికి గుండె అంటే నేను నమ్మను. గతంలో ఎన్నో విధాలుగా భయపెట్టిన వేటికి భయపడక తమని పట్టుకొని ప్రభుత్వానికి అప్పచెప్పడంతో ఆ నమ్మకానికి వచ్చాడు థామస్. ఏది ఏమైనా వాణ్ణి అంత తేలిగ్గా చంపకూడదు. సంఘంలో జైలుకెళ్ళి రాబడ్డ మనుషులుగా మన ఇమేజ్ దెబ్బతినేటట్టు చేసిన వాణ్ణి చిత్రహింసల పాల్చేసి కానీ ప్రాణం తీయకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్? షేర్ఖాన్ థామస్ల వైపు చూస్తూ అడిగాడు భుజంగరావు. నీ మాట సరైందే, తన సమ్మతిని తెలియజేశాడు థామస్. అవును అంతే, షేర్ఖాన్ కూడా తల పంకించాడు. కారు బీచ్ గెస్ట్ హౌస్ వైపు పరుగు తీయసాగింది. ఆ బీచ్లో దాదాపు 4 గెస్ట్ హౌజులున్నా ఒకదానికొకటి సంబంధం లేనట్టు దూరంగా విసిరివేయబడ్డట్టు ఉంటాయి. గెస్ట్ హౌస్కు కొద్ది దూరంలో ఆగింది కారు. అందరూ కిందకి దిగారు. రంగా కారు డిక్కీ తెరిచి 2 పొడవాటి కత్తులు, 6 బార్ల తెల్లని తాడు బయటికి తీశాడు. చెరువు కత్తిని అందుకున్నారు సింగ్, బలరాములు. ముందు భుజంగరావు, షేర్ఖాన్, థామస్లు నడుస్తూ ఉంటే వెనక రంగా, బలరాములు నడవసాగారు. అందరినీ ఒక్కసారి హెచ్చరించాడు భుజంగరావు. అప్పుడు సమయం 11 కావస్తోంది. వరండా మెట్లెక్కి డోర్ పక్కనున్న కాలింగ్ బెల్ నొక్కాడు భుజంగరావు. అతను వెనకే నిలబడ్డారు మిగిలిన వాళ్ళంతా. 2 నిమిషాల నిశ్శబ్దం. లోపల స్విచ్ వేసిన శబ్దం. తలుపు తీయడానికి వస్తున్న అడుగుల చప్పుడు బయట ఉన్న వాళ్లకు స్పష్టంగా వినపడుతోంది. అందరూ పొజిషన్లో నిలబడ్డారు. డోర్ క్లిక్కుమని తెరుచుకున్న చప్పుడు రాగానే ఒక్కసారిగా లోపలికి తోశారు అందరూ. తలుపు ఫెడేలుమని తగలడంతో 2 పల్టీలు కొట్టి కింద పడ్డాడు పృథ్వీరాజ్. 2 క్షణాలు మెదడు ముద్దుబారినట్లు అనిపించింది. తేరుకునేసరికి లోపలికొచ్చిన దుండగలు తలుపు మూసివేయడం, పృథ్వీరాజును లాక్కెళ్ళి ఒక స్తంభానికి తాడుతో బంధించేయడం కూడా జరిగిపోయింది. ఆ హడావిడికి ప్రక్క గదిలోనున్న రాగిణి గబగబా హాల్లోకి వచ్చింది. తన భర్తని స్తంభానికి కట్టేసి ఉండడం చూడగానే భయంతో కెవ్వుమని అరిచింది. వెంటనే రంగా, సింగ్, బలరాములు రాగిణిని గట్టిగా పట్టుకొని నోరు నొక్కేశారు. పర్వాలేదు, అరవని ఇయ్యండర్రా. గొంతు చించుకున్న వేళ్ల ఆర్తనాదాలు ఈ గెస్ట్ హౌస్ దాటి బయటికి పోవు అరిచాడు భుజంగరావు. రాగిణిని వదిలిపెట్టి నిల్చున్నారు వాళ్ళ ముగ్గురు. ఒక్క ఉదుటున్న వెళ్ళి పృథ్వీరాజును చుట్టుకుపోయి పిలపించసాగింది రాగిణి. ఎరా పోలీస్ ఆఫీసర్, కటకటాల వెనక ఉండవలసిన వాళ్ళం ఇక్కడికి ఎందుకు వచ్చామని ఆశ్చర్యపోతున్నావా? చెబుతా విను. మా విషయంలో జోక్యం చేసుకోవద్దని మేమంతా ముందు నుంచే హెచ్చరిస్తున్నా పడచెవన పెట్టి మా మీద సవాల్ చేశావు. మమ్మల్ని దొంగ రవాణాదారులుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటానని అంత పని చేశావు. మమ్మల్ని పట్టుకునే అధికారం నీకు ప్రభుత్వమే ఇచ్చింది కాదన్ను. కానీ జైలు నుండి మేము ఇప్పుడు బయటకు వచ్చాము అంటే పారిపోయి రాలేదు నాయనా. పలుకుబడి ఏ ప్రజలైతే ఓట్లు వేసి ప్రభుత్వాన్ని చీడ పురుగుల బారి నుంచి కాపాడే భారం నీదేనని నాయకుల్ని ఎన్నుకున్నారో ఆ నాయకుల పలుకుబడితోనే మేం బయటపడ్డాం. నీది ఉద్యోగ ధర్మం, మాది రాజకీయ ధర్మం. నీ ధర్మం ప్రకారం నీవు నడుచుకున్నావు. ఇప్పుడు మా ధర్మం ఏంటో రుచి చూద్దువు గాని వికటంగా నవ్వాడు భుజంగరావు. తమ నవ్వును చెత్త కలిపారు థామస్, షేర్ఖాన్లు. ఏం చేస్తావు? కోపంగా అడిగాడు పృథ్వీరాజ్. మా మొదటి ధర్మం ప్రకారం నీవిప్పుడు మాకు క్షమార్పణలు చెప్పాలి. అది జరగని పని.
ఏవండి ప్లీజ్ వాళ్ళకి ఎదురు తిరగకండి, జరిగిన దానికి సారీ అని చెప్పుకొని ఈ పరిస్థితి నుంచి బయటపడదాం, సారీ చెప్పేయండి రోదిస్తూ వేడుకుంది రాగిణి. స్టాప్ ఇట్ రాగిణి, నాకు భార్యవై ఉండి ఇలాంటి పిరికి మాటలు మాట్లాడతావా? నా ప్రాణం పోయినా నాకు లెక్క కాదు. నేను మాత్రం దేశాన్ని దోచుకు తినే ఆ చీడ పురుగులకు సారీ చెప్పను, సలాం చేయను. పృథ్వీరాజు మాటలు పూర్తి కాకుండానే థామస్ చేయి గాల్లోకి లేచింది. పృథ్వీరాజ్ చెంపల్ని అటు ఇటు బలంగా తాకింది. రక్తమంతా ముఖంలోకి వచ్చిందా అన్నంత ఎర్రగా కందిపోయింది పృథ్వీరాజు ముఖం. రాస్కెల్, ఆయన చెంపల మీద చేయి చేసుకుంటావంట్రా? థామస్ వైపు ఖాళీలాగా వెళ్ళింది రాగిణి. మధ్యలోనే రాగిణి 2 చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు భుజంగరావు. అంత మంచి పని చేసిన నా మిత్రుడికి థ్యాంక్స్ చెప్పవలసింది పోయి చేయి చేసుకోవడానికి వెళ్తావా? మర్యాదగా థ్యాంక్స్ చెప్పయ్యమ్మా, మంచిదానివి కదూ. రాగిణి ముందుకు వచ్చి వ్యంగ్యంగా అన్నాడు షేర్ఖాన్. మమ్మల్ని ఎందుకు ఇలా హింసిస్తారండి? ప్లీజ్ వదిలేయండి. రాగిణి ప్రార్థన పూర్తి కాకుండానే పృథ్వీరాజ్ పొట్టలో ఎడా పెడా పొడిచారు షేర్ఖాన్. మాట దాటే కమ్మడు, ముందు నా మిత్రుడికి థ్యాంక్స్ చెప్పి ఆ తర్వాత ఏదైనా మాట్లాడు, కరుకుగా అన్నాడు షేర్ఖాన్. ఏవండి, మీ అందరికీ థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. ఇక మమ్మల్ని వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది ఏడుస్తూనే వేడుకుంది రాగిణి. అది నువ్వు మంచి అమ్మాయివి, నీ మొగుడే మా మాట వినడం లేదు. ఎరా ఇప్పటికైనా సారీ చెప్తావా? బుస్సెలు కొడుతూ అడిగాడు భుజంగరావు. మీరెన్ని పద్ధతుల్లో ప్రయత్నించినా నాతో క్షమార్పణలు మాత్రం చెప్పించుకోలేర్రా, ఆవేశంగా అన్నాడు పృథ్వీరాజ్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికీ మనం చూసిన వినోదం చాలు, ఇక ఆనందించవలసిందంతా చేతల్లోనే. ఇప్పుడు మనం చేయబోయే పనులు చూసి ఆ తర్వాత ఏ పోలీసు ఉద్యోగైనా సరే మన నీడను చూస్తే భయపడి చావాలి. అలా చెయ్యాలి ఈ నూతన దంపతుల్ని అన్నాడు భుజంగరావు. ఎలా చేద్దామంటావు? సందేహం వెలుబుచ్చాడు షేర్ఖాన్. ముందు వీడి నరాలు బాధతో గిలగిల్లాడేలాగా చెయ్యాలి. వాడిని ముట్టుకోకుండానే సుమా. అదెలా? మరలా అనుమానం వ్యక్తం చేశాడు షేర్ఖాన్. ఒక్కసారి గట్టిగా నవ్వాడు భుజంగరావు. ఆ తర్వాత నవ్వడం ఆపి, చూడమ్మా రాగిణి, నీవొక చక్కని చుక్కవు. మర్యాదగా నీ ఒంటి మీద దుస్తులన్నీ విప్పేసి నిలబడు. చక్కనమ్మ చక్కదనాన్ని తనివి తీరా వీక్షించాలని మా అందరికీ ఎంతో ఆరాటంగా ఉంది. వెకిలిగా నవ్వి రాగిణిని వదిలిపెట్టాడు భుజంగరావు. నో, ఆ పని నేను చెయ్యను. వణికిపోతూ పరుగున వెళ్ళి పృథ్వీరాజును చుట్టుకుపోయింది రాగిణి. ఏడవడానికి కూడా ఆమె కళ్ళ నుండి నీళ్లు రావడం లేదు ఇప్పుడు. ఒరేయ్ డట్టి రాస్కెల్, రాగిణి ఒంటి మీద చెయ్యి పడిందా? నీ అంతు చూస్తాను, పిచ్చిగా అరిచాడు పృథ్వీరాజ్. నీ ముఖం. ఎవరి అంతు తేలుస్తారో కొన్ని గంటల్లో నువ్వు, ఆ తర్వాత కొన్ని సెకండ్లలో నీ ఆత్మ చూసుకోవాలి. ఏం రాగిణి, మా మాట వినవా? వినకపోతే చెప్పు, ఆ పనేదో మేమే చేసేసుకుంటాం. ఎంతసేపు మమ్మల్ని వేధిస్తావు? అడుగు ముందుకేశాడు భుజంగరావు. పారిపోవాలని ముందు కొరికింది రాగిణి. ప్రతి తలుపు దగ్గర కాపలా కుక్కల్లాగా నిలబడి ఉన్నారంతా. ఎలాగ తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నంతలోనే గిరుక్కున తిరిగి కింద పడింది రాగిణి. ఆమె చీరను దూరంగా విసిరేశాడు భుజంగరావు. పైకి లేవబోతుంటే జాకెట్ సర్రున చింపేశాడు థామస్. మిగిలి ఉన్న దుస్తులు తొలగించేందుకు ముందుకు వచ్చాడు షేర్ఖాన్. పట్టరాని ఆవేశంతో ఊగిపోతున్నాడు పృథ్వీరాజ్. తాళ్లు తెగగొట్టుకుని ఆ కిరాతకుల అంతు తేల్చాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఓడిపోతున్నాడు. చర్మం చిట్లి కారుతున్న రక్తంతో తడిసిన తాడు మరింత గట్టిగా బిగుసుకుపోతోంది. చేతులు తెగి మండుతున్న బాధ కన్నా రాగిణికి జరుగుతున్న అన్యాయం తలుచుకుంటేనే తట్టుకోలేకపోతున్నాడు. ఆ రాక్షసులు వివస్త్రగా నిలబెట్టి ఏడిపిస్తున్న రాగిణిని చూడలేక ఏడుస్తూ కళ్ళు మూసుకున్నాడు. ముగ్గురు ఇష్టం వచ్చినంతసేపు ఆడుకున్నారు రాగిణి సొగసులతో. ఒళ్ళంతా ఘాట్లతో, రక్తం చిమ్ముతున్న శరీరంతో పాకుతూ వచ్చి పృథ్వీరాజు పాదాల్ని పట్టుకుంది రాగిణి. ఏవండి చూసారా,
ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత గల ఉద్యోగి భార్యనైనందుకు మీరు నాకిచ్చిన బహుమతి. నన్ను క్షమించు రాగిణి. నీ శీలాన్ని రక్షించలేని అసమర్థుడిని అయిపోయాను. నా కళ్ళ ముందు నీ శీలం కరిగినప్పుడే నా ప్రాణం పోయింది రాగిణి. నీ శీలాన్ని రక్షించలేని అసమర్థుడిని అయిపోయాను. ఇది ప్రాణం లేని శరీరం. ఏం చెయ్యను? పృథ్వీరాజు మనసులోని ఆవేదన బయటికి రాలేదు. ఎరా చూస్తూ నిల్చున్నారే? మీరు ఆనందించండి, వెళ్ళండి. రంగా, సింగ్, బలరాములను విసిగొలిపాడు భుజంగరావు. కాట్ల కుక్కల్లా వచ్చి రాగిణి మీద పడ్డారు ముగ్గురు. ఒరేయ్, నా భార్యని హింసించినట్లే మీ భార్యను, మీ పిల్లల్ని హింసిస్తాను. మిమ్మల్ని అందరినీ ప్రాణాలతో వదిలిపెట్టను. ఎర్రగా అగ్ని కణాల్లాగా మెరుస్తున్న కళ్ళతో తట్టుకోలేనంత టెన్షన్తో అరుస్తున్నాడు పృథ్వీరాజు. అదేమీ వినిపించుకోకుండా రాగిణిపై జరుగుతున్న అత్యాచారాన్ని చూస్తూ ఆనందిస్తున్నారు ముగ్గురు. రాగిణి నుండి గర్వంగా లేచాడు రంగా, సింగ్, బలరాములు. కృతజ్ఞతగా ముగ్గురు యజమానుల వైపు చూశారు. ఎరా, ఆనందం తీర్చుకున్నారుగా, మిగిలిన పని కానివ్వండి. వెంటనే పని ముగించుకొని మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, ఆర్డర్ వేశాడు భుజంగరావు. ఓకే సార్ అన్నారు ఏక కంఠంతో. ఇంకా హింసించడానికి ఏం మిగిలిందా అని ఆశ్చర్యంగా కళ్ళు విప్పి చూశారు పృథ్వీరాజు. కొస ఊపిరితో ఉన్న రాగిణి మెడ చుట్టూ చేతులు బిగిస్తున్న రంగాన్ని చూడగానే వెళ్ళి వాడి తల పగలగొట్టాలి అన్నంత కోపం వచ్చింది పృథ్వీరాజుకు. తనని బంధించిన తాళ్ళు అరంగుళం కూడా కదల్నీయలేకపోయాయి. ఒరేయ్, ఇంకా తీరలేదా మీ కసి? రండిరా, నన్ను కూడా చంపేయండి. నా రాగిణి దగ్గరకే నన్ను పంపించేయండిరా, పిచ్చిగా అరుస్తున్నాడు పృథ్వీరాజు. వస్తున్నాము, ఆగు నాయనా, కంగారు పడతావెందుకు? ఒక్కసారిగా దేవుణ్ణి ప్రార్థించుకో. భార్యాభర్తలిద్దరూ కలిసి వినీల విశ్వంలో వెహరిద్దురు గాని. రేపు బంగ్లాల్లో ఈ ఘోరం చూసిన ఏ పోలీస్ ఆఫీసరు ఇక ముందు మాలాంటి స్మగ్లర్ల జోలికి రాకుండా జాగ్రత్త పడతారు. మాకు కావాల్సింది కూడా అదే, అంతే. ఒరేయ్, నన్ను చంపిన నా ఆత్మను చంపలేరు. నేను దెయ్యంగా మారైనా సరే మీ అందరి అంతు తేలుస్తాను. నా భార్యను హింసించినట్లే మీ భార్యలను హింసించి మరీ మీ ప్రాణాలు తీసేస్తాను. దెయ్యమే వస్తాను, మీ అంతు చూస్తాను. అరుస్తున్న పృథ్వీరాజు ఒంట్లోకి కస్సున దిగాయి సింగు, బలరాం చేతుల్లోని కత్తులు. మెరుస్తున్న కళ్ళతో రాగిణి మెడను వదిలిపెట్టి పైకి లేచాడు రంగా. సింగు, బలరాంల కత్తిపోట్లకు పృథ్వీరాజు తల ఎప్పుడో వాలిపోయింది. ఒక్క క్షణం వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గోడగడియారం ఠంగ్ ఠంగుమంటూ 2 సార్లు మోగింది. సంతోషంగా వెనక్కి తిరిగారు అంతా. కళ్ళు తెరిచాడు భైరవస్వామి. అతడి కళ్ళిప్పుడు ఎర్రగా అగ్ని కణాల్లాగా మండుతున్నాయి. నోరు తెరిచి ఏదో చెప్పాలనుకున్నాడు థామస్. చెయ్యి పైకెత్తి వారించాడు భైరవస్వామి. మీరు వచ్చిన కారణం నాకు తెలుసు. లోక కళ్యాణార్థం నేనెన్నో మంచి పనులు చేయడానికి సంవత్సరాల తరబడి నేర్చుకున్న విద్యలు నావి. ఆ విద్యలను దుష్ట సంహారానికే తప్ప మరెందుకు వినియోగించలేను. మీ కాలం సమీపించింది. మీ మిత్రుడికి పట్టిన గతే మీకు కూడా తప్పదు, తప్పించుకోలేరు. మిగిలి ఉన్న కాలంలో దైవాన్ని తలుచుకోండి, వెళ్ళండి, తీక్షణంగా చూస్తూ చెప్పాడు భైరవస్వామి. అతడి కళ్ళలోని ఎర్రదనాన్ని చూడలేక నిరుత్సాహంగా వెనుతిరిగారు థామస్, షేర్ఖాన్లు. ఆగండి పిలిచాడు భైరవస్వామి. టక్కున ఆగారు ఇద్దరు. నా ఆహారం నేనే స్వయంగా సంపాదించుకుంటాను. ఈ పళ్ళు ప్రసాదాలు పట్టుకుపోండి గంభీరంగా అన్నాడు ఆయన. మారు చెప్పకుండా పళ్ళు పలహారాలు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చున్నాడు థామస్. అతన్ని మెదడు పనిచేయడమే మానేసింది. మృత్యువు ఏ వైపు నుంచి కబళిస్తుందో అన్న దిగులుతో ఉదయం నుండి ఏమీ తినలేదు. స్నేహితుడు చనిపోయినందుకు బాధతో అలా అయిపోయారు అని అనుకున్న స్టూవర్టు, ఎలీజాలు తండ్రిని
హుషారు పరచాలని, ఆ బాధ మర్చిపోయేలాగా చేయాలని ఎంతగానో ప్రయత్నించారు. తండ్రిలో మార్పు రాలేదు. సినిమాకి వెళ్దాం రమ్మని బ్రతిమలాడారు. మీరిద్దరూ వెళ్ళండని తప్పుకున్నాడు థామస్. అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి సెకండ్ షోకి వెళ్ళిపోయారు. అప్పటి నుండి సిగరెట్ కాలుస్తూ మృత్యువు గురించి ఆలోచిస్తూ చిన్న చప్పుడైతే ఉలిక్కి పడుతూ భయపడుతున్నాడు థామస్. ఇంటి ముందు ఆటో ఆగిన చప్పుడు విని కిటికీ నుంచి బయటికి చూశాడు థామస్. రాము గేట్ తీయగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎలిజా, స్టూవర్టు కనిపించారు. లోపలికి వచ్చిన తర్వాత గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. తన గదిలోకి ఎవరూ రారు అన్న నిర్భయంతో ఎలిజా మ్యాక్సీ ఊడదీసి నైట్ గౌన్ వేసుకోవడానికి అది ఉన్న వైపుకు నడవబోయింది. ఎదురుగా గుటకలు మింగుతూ కనపడ్డ రాముని చూడగానే అదిరిపడింది. గబాలున కింద పడేసిన మ్యాక్సీని ఒంటికి అడ్డంగా పట్టుకుంది. ఇడియట్, ఎంత ధైర్యంరా నీకు? ఇంకొక క్షణం ఇక్కడున్నామంటే చంపేస్తాను, గెట్ అవుట్, పిచ్చిగా అరిచింది. రాము ముఖం చూడాలంటే చచ్చెంత సిగ్గనిపించింది ఎలిజాకు. ఆమె మాటలు పట్టించుకోనట్లే ముందుకొచ్చి అడ్డం పెట్టుకున్న మ్యాక్సీన్ లాగి దూరంగా విసిరేశాడు రాము. లాగిపెట్టి రాము చెంప మీద పెడీల్మని కొట్టింది ఎలిజా. ఏ మాత్రం బెదరలేదు రాము. రెండు చేతులతో ఎలిజాని చుట్టి పెదవులు తెగేలాగా ముద్దు పెట్టుకున్నాడు. బలమంతా ఉపయోగించి రాము చేతుల నుంచి బయటపడి తండ్రి గదివైపు పరుగు తీసింది. థామస్ ఉలిక్కిపడి పైకి లేచేంతలో నగ్నంగా పెదాల నుంచి రక్తం కారుతూ ఎదురొచ్చింది ఎలిజా. ఒక సెకను ఆలోచన రానివాళ్లాగా అలాగే నిల్చుండిపోయాడు థామస్. ఎలిజా వెనకే పరుగుదీస్తూ వచ్చాడు రాము. ఏం జరగబోతోందో గ్రహించిన థామస్ ముఖం ఒక్కసారిగా ఎరుపెక్కింది. ఒరేయ్ రాస్కెల్ అంటూ కోపంగా రాము వైపు నడిచాడు. రాము బలంగా చెయ్యి విసరడంతో గింగిరాలు తిరుగుతూ వచ్చి కుర్చీలో కూలబడ్డాడు. తల కుర్చీకి గట్టిగా గుద్దుకోవడంతో తలంతా దిమ్మెక్కిపోయింది. కదలాలని అనుకున్నా కదలలేకపోతున్నాడు. ఎలిజా వైపు కోరగా నవ్వుతూ చూశాడు రాము. ప్లీజ్ రాము, నన్నేం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది, బ్రతిమలాడుకుంటూ పక్కకు జరుగుతోంది. ఇంకొక అడుగు నడిస్తే గాని యాపిల్స్ పెట్టి ఉన్న ప్లేట్లోని నైఫ్ దొరకదు. ఎలిజా మనసులో విషయాన్ని గ్రహించినట్టుగా ఒక్కసారిగా ఎగిరి ఎలిజా మీద పడ్డాడు రాము. ఎలిజా అప్పటికే పళ్ళాన్ని తగిలి అది కింద పడిపోయింది. కింద పడిన కత్తి మెరుస్తోంది. తనని కాపాడుకోవాలని వ్యర్థ ప్రయత్నం చేస్తోంది. గట్టిగా అన్న స్టూవర్టుని పిలిచింది ఎలిజా. కదలకుండా నిలబడి ఉన్న థామస్ ఏడుస్తూ అరుస్తున్నాడు. ఒరే స్టూవర్టు, త్వరగా రారా, నీ చెల్లెలి జీవితం నాశనం అయిపోతోందిరా అని. స్టీరియో గట్టిగా పెట్టుకున్న అతనికి వీళ్ళ అరుపు ముందు వినపడలేదు. తర్వాత కొద్దిగా లీలగా వినపడి గబగబా బయటకొచ్చాడు. తన చెల్లెలు మానం దోచుకోబోతున్న రాముని చూస్తూనే ఉగ్ర రూపంతో వెళ్ళి రాముని ఈడ్చి తన్నాడు. ఓ పల్టీ కొట్టి కింద పడ్డాడు రాము. చేతికి చాకు తగిలింది. దాన్ని చేతిలోకి తీసుకుని విసురుగా స్టూవర్ట్ ముందుకొచ్చాడు రాము. రాము చేతిలో చాక్ చూసి అదిరి పడ్డాడు స్టూవర్ట్. భయంగా అడుగు వెనక్కు వెయ్యబోయేంతలోనే రాము చేతిలోని చాకు స్టూవర్ట్ శరీరంలో లెక్క లేనన్ని సార్లు దిగింది. బాధగా మూలుగుతూ ప్రాణాలు వదిలేశాడు స్టూవర్ట్. ఎదురుగా జరిగిన దృశ్యం చూసి గజగజ వణికిపోయింది ఎలిజా. షాక్తో తెల్లబోయి అలాగే నిల్చుండిపోయాడు థామస్. వణికిపోతున్న ఎలిజాని పనివేసుకున్నాడు రాము. ఒరే రాము, నన్నేం చేయకురా, ఇప్పటి వరకు చేసిన రాక్షస కృత్యాలు చాలు, దాన్ని వదిలేరా, ప్రాధేయపడుతూ విలపించసాగాడు థామస్. వినడు థామస్, వినడు. అతనిప్పుడు నీ పనివాడైన రాము కాదు, నా భర్త ఆత్మ ఆవహించిన రాము. తన పక్కనే వినపడ్డ మాటలకు త్రుళ్ళిపడ్డాడు థామస్. తల తిప్పి చూసి ఒక్కసారిగా వణికిపోయాడు. అదే భయంకరమైన ఆకృతిలో ఉన్న రాగిణి వికృతంగా నవ్వుతోంది. ఆ నవ్వు బ్లేడుతో గుండెల్ని మెత్తగా కోస్తున్నట్టుగా వెలవెల్లాడాడు థామస్. రాగిణి, నీకు పుణ్యం ఉంటుంది, అదెంత బాధపడుతుందో చూడు, అది చాలా చిన్నది, వదిలిపెట్టమని చెప్పు ప్లీజ్, ఏడుస్తూ వేడుకున్నాడు. ఎంత బాధపడుతున్నావు థామస్, నీ కూతురు కన్నా
చిన్న వయసు వాళ్ళని నీ జీవితంలో ఎంతమందిని నలిపి పారేశావో గుర్తు తెచ్చుకో. ఆ కూతుళ్ల తల్లిదండ్రులు గుండె పగిలేలాగా ఎలా ఏడ్చారో, వాళ్ల బాధ ఎలాంటిదో నువ్వు అనుభవించవు. నీకు లొంగని ఆడపిల్లల్ని బలవంతంగా అనుభవించడంలో ఎంతో థ్రిల్ ఫీల్ అవుతూ ఆనందపడతావు కదా. ఇప్పుడు ఆనందపడక అలా ఏడుస్తూ కూర్చున్నావెందుకు? ఎగతాళి చేసింది రాగిణి. సమాధానం చెప్పకుండా కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉండిపోయాడు థామస్. కళ్ళు తెరువు థామస్. ఇప్పుడు మరొక సన్నివేశం చూడు. కోరిక తీర్చుకున్న రాము నీ కూతుర్ని ఏం చేస్తాడో చూడు. భయంగా కళ్ళు తెరిచాడు థామస్. ఎలీజా మెడ చుట్టూ చేతులు బిగుస్తూ కనిపించాడు రాము. రాగిణి, దానికి చేసిన అన్యాయం చాలు. దాన్ని అలాగైనా వదిలే. దాన్ని చంపొద్దని చెప్పు. శోకిస్తూ బ్రతిమలాడుతున్నాడు థామస్. నాశనం చేసిన ఆడపిల్లలను ప్రాణాలతో ఉంచడం నీ డిక్షనరీలోనే లేదు కదా. నీ పద్ధతులే మమ్మల్ని పాటించాయి. థామస్ గరగరా నవ్వింది రాగిణి. నిర్జీవి అయిన ఎలిజా నుండి పైకి లేచాడు రాము. ఒక్క క్షణం తర్వాత తల వెదిలిస్తూ చూశాడు. ఎదురుగా నగ్నంగా పడి ఉన్న ఎలిజా. ఓ పక్కన రక్తం మడుగులో శవమై పడున్న స్టూవర్ట్. మరో పక్క కూర్చుని రోధిస్తున్న యజమాని థామస్. తన అవతారం చూసుకుని మరింత ఆశ్చర్యపోయాడు రాము. ఆ ఆశ్చర్యంలో ఉండగానే కింద ఉన్న కత్తి గాలిలోకి లేచింది. బలంగా రాము గుండెల్లోకి దిగింది. అచేతనంగా నేల వాలిపోయాడు రాము. తన కళ్ళెదుటే కూతురు, కొడుకు, రాము ప్రాణాలు పోగొట్టుకోవడం చూసి థామస్ గుండె మొండి బారిపోయినట్లుగా అయింది. తీరిందా మీ కసి? ఆవేశంగా అరిచాడు థామస్ గాల్లోకి చూస్తూ. అప్పుడే ఎలా అయిపోయింది అనుకున్నావు థామస్? ఎవరు వస్తున్నారో చూడు అంది రాగిణి థామస్ కంఠం చుట్టూ చేతులు బిగిస్తూ. భయ ఆకృతిలో ఒళ్లంతా రక్తం కారుతూ తళతళలాడే నైఫ్తో వస్తున్నాడు పృథ్వీరాజ్. భయంతో గజగజలాడుతూనే పృథ్వీరాజ్ చేతిలోని నైఫ్ బలంగా దిగింది థామస్ పొట్టలో. థామస్ మెడ చుట్టూ ఉన్న రాగిణి చేతులు కొంచెం కొంచెంగా బిగుసుకుంటూ ఉంటే పృథ్వీరాజ్ చేతిలోని నైఫ్ పదే పదే అతడి శరీరంలో మాంసాన్ని రుచి చూస్తోంది. ఠంగ్ ఠంగ్ గడియారం 2 కొట్టింది. థామస్ జీవితం అంతమైపోయింది. జరుగుతూ ఉన్న దారుణమైన హత్యలకు పట్నం ప్రజలు విపరీతంగా భయపడిపోతున్నారు. పోలీసులకి ఈ మిస్టరీ అర్థం కాకుండా ఉంది. చేతి వేళ్ల ముద్రలన్నీ ఇంట్లో మనుషులవే, కానీ ఒక్కళ్ళు మిగలకుండా అందరూ చస్తున్నారు. ఇది ఎలా సాధ్యపడుతోందో అర్థం కాక అయోమయంలో పడిపోతున్నారు. పై అధికారుల నుండి వస్తున్న తిట్ల వర్షం, ఓ పక్క ప్రజలు, మరో పక్క పత్రికల వాళ్ళు ఏకి వదిలిపెడుతున్నారు. పోలీస్ ఆఫీసర్ల బుర్రలు పనిచేయలేక వేడెక్కిపోతున్నాయి. రెండో స్నేహితుడిని కూడా దెయ్యాలు దారుణంగా చంపాయి అని తెలుసుకున్న షేర్ ఖాన్ పిచ్చి పట్టిన వాడిలాగా డబ్బంతా సూట్ కేసులో సర్దేసుకున్నాడు. తండ్రి ఎందుకంత హడావుడి పడుతున్నాడో అర్థం కాలేదు నజీమాకు. సూట్ కేసుని పట్టుకుని నజీమాను తీసుకుని కారులో కూర్చోబెట్టాడు. తండ్రి కంగారేమిటో, తనని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో గ్రహించలేకపోతోంది నజీమా. నజీమా ఏం అడిగినా సమాధానం చెప్పకుండా ఇంటికి తాళం వేసి స్టీరింగ్ ముందుకొచ్చి కూర్చుని కారుని శరవేగంగా పోనిచ్చాడు షేర్ ఖాన్. అతడి ఆలోచన ఒక్కటే, ఈ దయ్యాలకు దూరంగా పారిపోవాలి. అవి రాలేనంత దూరంగా పారిపోవాలి, అంతే. కారు వేగంగా ముందుకు పరుగు తీస్తున్నాడు. సిటీ లిమిట్స్ దాటింది కారు. ఉన్నట్టుండి షేర్ ఖాన్ శరీరం ఒక్కసారిగా జలజరించినట్లుగా అయింది. రైట్ హ్యాండ్ సైడ్కు టర్నింగ్ చేయాలి అని అనుకున్న షేర్ ఖాన్ ఇప్పుడు గతుకుల రోడ్డుగా ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్కు పోనిచ్చాడు. చుట్టూ పెద్ద పెద్ద కొండలతో గతుకులుగా ఉన్న, అసలు మార్గమే లేనట్టు ఉన్న దారిలో గాలిలో తేలుతున్నట్టుగా పోతోంది కారు. ఈ కొండల్లోకి ఎందుకు పోనిస్తున్నాడా తండ్రి అని మరింత ఆశ్చర్యపోయింది నజీమా. ఢామ్ అన్న శబ్దంతో కొండంతా మారుమ్రోగింది. పెద్ద కుదుపుతో కారాగింది. తల విదిలిస్తూ చూశాడు షేర్ ఖాన్. అసలు కారు ఆ ప్రదేశానికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఒక పెద్ద బండ పక్కనే నీడలో మందు పార్టీ చేసుకుంటున్న ఒక 10 మంది కిరాయి రౌడీలు డామన్న శబ్దానికి ఉలిక్కిపడి బండరాళ్ల పక్కకు తప్పుకున్నారు. పోలీసులు ఎవరైనా వచ్చారేమోనని భయపడి
మండరాళ్ల పక్క నుండి తల బయటికి పెట్టి కిందకు చూశారు. మెరుపు తీగలాంటి నజీమా డోర్ తెరుచుకొని దిగడం చూసి అందరూ తెగ ఉత్సాహపడిపోయారు. ఒరేయ్, పార్టీలోకి పెట్ట కూడా ఉంటే భలే పసంతుగా ఉంటుందిరా అన్నాడు వాళ్లలో ఒకడు. అంతే, అందరూ గబగబా నజీమా వైపు పరుగులెత్తారు. కారు ఇటు తీసుకురావడం దెయ్యం పనేనా అని భయపడుతూ ఆలోచిస్తున్న షేర్ఖాన్ డాడీ అంటూ అరిచిన నజీమా వైపు చూశాడు. 10 మంది కలిసి నజీమాని బండరాళ్ల వైపు లాక్కెళ్లారు. ఉద్రేకంతో అరుస్తూ వెళ్లి వాళ్ల మీద పడ్డాడు. రౌడీలందరూ కలిసి ఇష్టం వచ్చినట్టు తన్ని వదిలేశారు షేర్ఖాన్ని. విరిగిపోయిన కేళ్లతో, లేవలేక బాధతో అవస్థపడుతున్న షేర్ఖాన్ని చూసి పగలబడి నవ్వారు అందరూ. ఆ తర్వాత ఏడుస్తూ చిందులేస్తున్న నజీమా ఒంటి మీద దుస్తులు ఒక్కొక్కటే ఒల్చేస్తున్న రౌడీలను వద్దని వారించలేక, వారందరి ముందు నగ్నంగా నిలబడి ఏడుస్తున్న కూతుర్ని చూడలేక కళ్ళు మూసుకున్నాడు షేర్ఖాన్. కళ్ళ నుండి టపటపమంటూ రాలిపడుతున్న కన్నీటి బొట్లు. ఛీ, ఏడుస్తున్నావేంటి షేర్ఖాన్? ఎగతాళి చేస్తూ పలికింది రాగిణి కంఠం. చూస్తే గుండె ఆగిపోతుందేమోననే భయంతో కళ్ళు తెరవలేదు షేర్ఖాన్. నేను కనపడను, కళ్ళు తెరువు షేర్ఖాన్. 10 మంది కలిసి ఒక ఆడదాన్ని అనుభవిస్తూ ఉంటే చూసి ఆనందించడం నీ హాబీ కదా, మరెందుకు చూడవు? ఓ, నీ కూతురనా? రేపనేది ఎంత దారుణమో ఆడదానివై ఉండి నిన్ను 10 మంది కలిసి అనుభవిస్తుంటే తెలిసేది నీకు. పోనీలే, నీ రక్తం పంచుకు పుట్టిందేగా, ఇప్పుడు తనకన్నా నీకే ఎక్కువ బాధ, అవునా? ప్లీజ్ రాగిణి, దాన్ని ఆ దుండగుల బారి నుంచి కాపాడు అని నేను చెప్పను. దాని ప్రాణం తీసేయి. గంటల తరబడి అది హింసకు గురి కాబడి చచ్చే కన్నా ఒక్క క్షణంలో దాని ప్రాణం పోయే మార్గాన్ని చూడు. కళ్ళు తెరవకుండానే రోదిస్తూ వేడుకుంటున్నాడు షేర్ఖాన్. అబ్బో, పర్వాలేదే, నీలో ఇంతటి మానవత్వం ఎలా వచ్చింది షేర్ఖాన్? ఆ రోజు నన్ను మీరంతా కలిసి ఇలాగే హింసిస్తూ ఆనందించిన రోజు ఈ వివేకం ఎక్కడ నిద్రపోయింది? అయినా నేను ఆడదాన్నే. ఆ నరకం ఎలాంటిదో చవి చూసిన దాన్ని. నీవు కోరినట్లే చేస్తాను. థ్యాంక్స్ రాగిణి, థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. చూసావా, నీ కూతురు ప్రాణం తీసి కూడా నీతో థ్యాంక్స్ ఎలా చెప్పించుకుంటున్నానో? వికృతంగా నవ్వింది రాగిణి. ఒరే, సచ్చిందేంట్రా? బాధగా అరిచాడెవడో. 10 మంది ఒక్కసారే మీద పడితే సావక బతుకుతుందేంట్రా? విసుగ్గా అన్నాడు మరొకడు. ఇక ఇక్కడ ఉండదురా, పోదాం పదండహే అన్నారు కంగారుగా. కళ్ళు విప్పి చూడు షేర్ఖాన్, మరొక దృశ్యం కనపడుతోంది. వాళ్లంతా వెళ్ళిపోతున్నారులే నీ ప్రాణం తీసి. ఆఖరిసారిగా ఈ విశాలమైన రంగుల ప్రపంచాన్ని తనివి తీరా చూడు. రాగిణి మాటలు కదిరిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా నేల మీద ఒళ్ళంతా ఘాట్లతో, రక్తం ఓడుతున్న శరీరంతో ప్రాణం లేకుండా పడున్న నజీమా శవం. గుంపులుగా నిలబడి వాళ్లలో వాళ్లే ఏవో గుసగుసలు చెప్పుకుంటున్న దుండగులు కనిపించారు. మనం వెళ్ళిపోతే ఈడెళ్ళి పోలీసులకి చెప్పేసి పట్టించేడు, అయితే వీణు కూడా వేసేద్దాం. గరగర మంది ఒక కంఠం. అదే మంచిది, వేసేయరా వాణ్ణి ప్రోత్సహించాయి మిగిలిన కంఠాలు. పక్కనే ఉన్న పెద్ద బండరాయి 2 చేతులతో పైకెత్తి కింద కూర్చుని మూలుగుతున్న షేర్ఖాన్ వైపు నడిచాడు ఆ దుండగుడు. రక్తం కారుతున్న శరీరంతో, ఒక కన్ను తెగి నరంతో బయట వేలాడుతూ, పొట్టలో నుండి పేగులు బయటకొచ్చి అతి భయంకరంగా ఉన్న పృథ్వీరాజ్ 2 చేతులతో బండరాయి ఎత్తి తన వైపు రావడం చూసి షేర్ఖాన్ గుండెలు భయంతో గుబిల్లుమన్నాయి. ఆ ఆకృతిని చూడలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. బండరాయి షేర్ఖాన్ బుర్ర మీద టపేలుమని పడింది. మూసిన కళ్ళు మరి తెరవలేదు షేర్ఖాన్. తమని దారుణంగా హింసించి చంపిన దేశానికి చీడ పురుగుల్లాంటి వ్యక్తులైన భుజంగరావు, థామస్, షేర్ఖానులను చంపి తమ ప్రతీకారం తీర్చుకున్న పృథ్వీరాజ్, రాగిణీల ఆత్మలు శాంతించి పంచభూతాల్లో కలిసిపోయాయి. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే లైక్లు ఎక్కువ ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలుంటాయి, వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.